మీరేదో వెరీ గుడ్ మార్నింగ్ అంటారేమో అనుకున్నాను. గుడ్ మార్నింగ్. హ్మ్. యవ్వనస్తుల మీటింగ్ కదా! కొంచెం చురుగ్గా ఉండాలి. హ్మ్. ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాం చెప్పండి? చెప్పండి మనం ఏ యుగంలో ఉన్నాం? క్రైస్తవ భాషలో కృపాయుగం. ఓకే. మంచిది. సాంఘిక భాషలో చెప్పండి. సోషల్ లాంగ్వేజ్‌లో కలియుగం. అది హిందూ పరిభాష. కృపాయుగం క్రైస్తవ పరిభాష. కలియుగం హైందవ పరిభాష. నేను సాంఘిక భాషలో చెప్పమన్నాను. ఏ తమ్ముడు? ఆధునిక యుగం. అది కూడా దాటిపోయాం తమ్ముడు. ఇంకా 30 సంవత్సరాల కిందున్నావు నువ్వు. ఒరేయ్! ఇప్పుడున్న యుగం పేరేంటనంటే ఆధునికాంతర యుగం. పోస్ట్ మోడర్న్ ఏజ్. మోడర్న్ ఏజ్ అంటే ఆధునిక యుగం. ఇప్పుడు మనమున్నది పోస్ట్ మోడర్న్ ఏజ్ అనగా ఆధునికాంతర యుగం. ఆధునికాంతర యుగంలోనంట యవనస్తులు కళ్ళతో వింటారు, చెవులతో చూస్తారంట. మీకేం మాయిదారు రోగమో? ఆ! చెప్పండి. కళ్ళతో ఏం జేస్తారు? కళ్ళతో చూడరు మీరు వింటారు. చెవులతో ఏం జేస్తారు? చూస్తారు. ఇదేంటండి అని అంటారేమో. అక్కడేదో జరిగింది. మీరేం చూడలేదు. చెవికి శబ్దం వినబడింది. అక్కడ మోటార్ బైకు, కారు గుద్దుకున్నాయి అని చెప్పేయగలరు మీరు. మీరు దగ్గరకు పోయి చూడలా. చెవికి వినబడితే చాలు చెప్పేస్తారు మీరు. అలాగనే కళ్ళతో వింటారంటే అక్కడెవరో మాట్లాడుకుంటున్నారు. మీకేం వినబడలేదు. మీరు వాళ్ళ పెదాల కళ్ళతో చూస్తున్నారు. వారు మాట్లాడుకున్నది ఇది అని మీరు చెప్పగలరు. అంత ఐక్యూ అంటే అంత జ్ఞానం కలిగినటువంటి తరం ఆధునికాంతర యుగం. మేము అంత టెక్నాలజీ ఉన్న మనుషులం కాదు. మీరంతా హైటెక్. చెప్పండి మీ టెక్ ఏంటి? హైటెక్. మాకు టెక్ ఉంది. కాపోతే మాది లో టెక్. ఇంకా మాకంటే ఒక 30 సంవత్సరాల కిందట వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళకి నో టెక్. మీదేమో హైటెక్, మాదేమో లో టెక్. చెప్పండి వాళ్ళదేమో నో టెక్. కానీ నో టెక్కోళ్ళు హైటెక్‌లా బతుకుతున్నారు. హైటెక్కోళ్ళకి ఏ టెక్కు లేదు. ఏంటంటే అంతా కాపీ పేస్టే గదా! మన బతుకంతా. కాపీ పేస్ట్ బ్రతుకు హైటెక్ బ్రతుకయిపోయింది. సరే చాలా సంతోషం. మరి మీ మధ్య ఈ ఒక్క పూట ఉండే అవకాశం దేవుడు నాకు కలిగించారు. చాలా సార్లు మరి సోదరులు ఇలాంటి కూడికలకు పిలుస్తా ఉన్నారు. కానీ వచ్చేందుకు నాకు వీలు పడడం లేదు. ఇది 17వ ఇంటర్ డినామినేషనల్ క్రైస్తవ యవ్వనస్తుల రిట్రీట్. మరి జీసస్ క్రైస్ట్ ప్రేయర్ టీమ్ సంఘం వారు యూపీఎఫ్ వారితో కలిసి జరిగిస్తూ ఉన్నటువంటి ఈ మంచి రిట్రీట్‌లో నేను కూడా ఉండి మీకు పరిచర్య చేసే అవకాశం ప్రభు అనుగ్రహించినందుకు నేను ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ప్రేమతో నన్ను ఆహ్వానించిన నిర్వాహకులందరికీ నా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగనే నాకంటే ముందుగా మీకు దేవుని వాక్యంతో సేవ చేసిన అన్న జిన్నీ క్రిస్టోఫర్ గారికి, సాల్మన్ రాజు గారికి, థామస్ గారికి కూడా నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వారి వంతుగా వారేమి చెప్పి వెళ్ళాలో వారు చెప్పి వెళ్ళారు. నేను కూడా కొంచెం అడిగి తెలుసుకున్నాను ఏం చెప్పారు వాళ్ళని. ఎందుకంటే విషయం ఓవర్ ల్యాపింగ్ అవ్వకూడదు. అలాగనే విషయం విభేదించకూడదు. అందుకని అడిగి కొంత తెలుసుకోగలిగాను. మరి ఈ రిట్రీట్‌కు థీమ్ ఏంటో చెప్పండి? క్రీస్తు కృపే. సోలా గ్రాటియా. ఏంటి గ్రీకులో పడ్డారు మీరు? సోలా గ్రాటియా. మంచిది. లాటిన్ ఇది. ఒక విధంగా గ్రీక్ కూడా కాదు. లాటిన్. ఆహ్,
కృప మాత్రమే, గ్రేస్ ఎలోన్. ఈ రిట్రీట్‌కు దేవుడిచ్చిన థీమ్ కృప మాత్రమే. ఇప్పటికే మీరు చాలా సందేశాలు ముగ్గురు దేవుని సేవకుల దగ్గర నుంచి విన్నారు. మరి నా వంతుగా నేను కూడా కొన్ని విషయాలు మీతో చెబుతాను. ఈ పూట నేను 2 ప్రసంగాలు చేయాలి. ఒక ప్రసంగం అయిన తర్వాత మీకు అలా ఉంచు తమ్ముడు ఈ కథపొద్దు. నా ప్రసంగం అయిన తర్వాత మీకు టీ బ్రేక్ ఇస్తారు. ఒక 10 నిమిషాలు మళ్ళీ టీలు తాగి సావధానంగా కూర్చుంటే, రెండో ప్రసంగం కూడా నేను చెప్పి, అప్పుడు భోజనాలకి మిమ్మల్ని పంపిస్తా. ఏవండీ, దేవుని దయను బట్టి ఆ వంట స్థలం మీద గాలి అలా పోతుంది. కొంపదీసి ఆ గాలి ఇలా వచ్చుంటే ముక్కులకు వాసన తగిలితే ఈడెప్పుడు వదులుతాడా అన్నట్టు ఉంటదేమో. దేవుడు కనికరించి గాలి అటు పంపిస్తున్నాడు. కనుక మన ముక్కులకి ఏ వాసన తగలడం లేదు గనక చక్కగా మనం కూర్చొని దేవుని వాక్యం విందాం. మంచిది. మరి ఇప్పటి వరకు దేవుని దాసులు చాలా వర్తమానాలు మీకు చెప్పారు. మరి నా వంతుగా నేను సోలా గ్రేటియా, కృప మాత్రమే అనే అంశం కింద 2 వర్తమానాలు చెప్తాను. ఇందులో మొదటి వర్తమానం కొరకు బైబిల్‌లోంచి ఒక భాగాన్ని మీ ముందుంచాలనుకుంటున్నాను. నూతన నిబంధనలో కృప గూర్చిన అనేకమైన వాక్య భాగాలలో ఇదొక మంచి వాక్య భాగం. ఒక 4 వచనాలు మనం మార్చి మార్చి చదువుదాం. నేనొక వచనం చదువుతాను, మీరొక వచనం చదవండి. అప్పుడు అందరూ చదివినట్లవుతుంది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. తీతుకుకు వ్రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం వరకు ఇలా ఉంది. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, అనగా మహాదేవుడను మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. మీరు చాలా సూపర్ స్పీడ్ ఎక్స్‌ప్రెస్ లా చదివారు. బైబిల్ చదివినప్పుడు ఎప్పుడైనా సూపర్ స్లో ఎక్స్‌ప్రెస్ లా చదవాలి. అమ్మా వింటున్నారా? మీరు వాల్వో లాగా స్పీడ్‌గెళ్ళిపోతే ఎట్లా? పల్లి వెలుగులాగా సావధానంగా పోవాలి. సరే, మొత్తం చదవడం అయిపోయిందిగా. సరే, ప్రార్థన చేసుకొని మరి దేవుని వాక్యం విందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. మా పరమ తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ టీమ్ మందిరం వారు యూపీఎఫ్ వారితో కలిసి వారు నిర్వహిస్తున్న ఈ మంచి యవనస్తుల రిట్రీట్‌ని బట్టి మీకు వందనాలు. గత 2 దినాలు నీ దాసులను ఈ స్థలములో నిలువబెట్టి మీరు వాడుకున్నందుకు మీకు కృతజ్ఞతలు. మరి నా వంతుగా ఈ చివరి దినం ఈ లంచ్‌కి ముందు 2 వర్తమానాలు మా తమ్ముళ్లకు, చెల్లాయిలకు చెప్పనయుండగా ఈ సమయం మాకు దీవెనకరంగా చేయండి. మాతో మాట్లాడండి. నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకును, మరి ఈ మందిరము, ఈ పరిచర్య చేస్తున్న మా సోదరులకును మీరిచ్చిన ఈ గొప్ప మనసు కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ, నేటి సభను నడిపిస్తున్న సహోదరుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, చేరి వచ్చిన మా యవన బిడ్డలందరినీ నీ వాక్యంతో మీరు కలుసుకుంటారు అని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
క్రైస్తవ జీవితం కృపా కేంద్రీకృత జీవితం. క్రైస్తవ జీవితం కృపా కేంద్రీకృత జీవితం. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ గ్రేస్ సెంటర్డ్ లైఫ్. కృపా కేంద్రీకృతమైన జీవితాన్ని జీవించే మనకు కృప అంటే ఏంటో తెలియాలి. అది చేసే పనులేంటో కూడా మనకు తెలియాలి. ఇప్పుడు ఒక విషయం మీతో చెప్తాను. మీరు నా జవాబు చెప్పండి. ఎందుకంటే 2 రోజులుగా మీరు వాక్యం వింటున్నారు కాబట్టి మీరు చెప్పగలుగుతారని నేను అనుకుంటున్నాను. కృప అనే మాటకు అర్థం ఏంటి? యోగ్యత లేని వారికి యోగ్యతను కలిగించేది. అమ్ అర్హత లేని వారికి అర్హతను కలిగించేది. ఏవండి, చాలా చక్కగా మీరు అర్థమయ్యే తెలుగులో చెప్పారు. నేను కృపకు అర్థం చెప్తాను, మీకు అర్థమైతే ఒట్టు. నేను కృపకు అర్థం చెప్తాను, మీకు అర్థమైతే ఒట్టు. అది అచ్చు తెలుగులో నేను కృపకు అర్థం చెప్తా. కృప అనే మాటకు అర్థం ఏంటనంటే నిర్హేతుక జయామాన కటాక్షం. మీకేం అర్థమైంది చెప్పండి? నిర్హేతుక జయామాన కటాక్షం. అది కృపకు అచ్చు తెలుగు అర్థం. సరే, ఈ పదం కొంచెం అర్థం అవడం కష్టమవుతుందని, అదేనమ్మా మీరు చెప్పిన మాటలే. అర్హత లేని వారికి అర్హతనిచ్చేది, అయోగ్యునికి యోగ్యునిగా చేసేది. దానినే కృప అంటాము. అచ్చు తెలుగులో నిర్హేతుక జయామాన కటాక్షం అని అర్థం. బైబిల్ దేవుడు ఆయన కృపగల దేవుడు. అనర్హులకు అర్హతను కలిగించేవాడు. ఇలా మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. ఇక్కడ కూర్చున్న మనందరి దగ్గరకు ఆయన తన సువార్త మాటలు పంపిస్తున్నాడు. ఏం అర్హత ఉందని ఆయన వాక్యం నీ వరకు పంపాడు? నీతిమంతురాలువనా, పరిశుద్ధుడువనా, బాగా జ్ఞానం కలిగిన వాడువనా, లేక నువ్వు చాలా అందమైన దానివనా, లేక నువ్వు చాలా బలమైన వాడివనా, లేక నీకు బంధుబలగం అధికంగా ఉన్నారనా? ఏముందని దేవుడు తన సువార్త మాటల్ని నీ వరకు పంపియాలి. ఇది అర్థమైనటువంటి పౌలు భక్తుడు ఒక చోట ఇలా రాశాడు. చూపిస్తాను చూడండి. తెస్సలోనికు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. తెస్సలోనికు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం నేను చదువుతాను చూడండి. 16వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందు ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక. సువార్తలో ఉన్నటువంటి నిత్యమైన ఆదరణ, సువార్తలో ఉండేటువంటి శుభ నిరీక్షణ, ఈ సత్యాలతో కూడిన సువార్త మన వరకు పంపడానికి కారణం ఆయన కృపచేత. అలాగనే దేవుడు తన సువార్త ద్వారా మనల్ని పిలుస్తున్నాడు కదా. సువార్త ద్వారా పిలవడానికి మళ్ళీ మన అర్హత ఏంటి అంటే మరొక వచనం చూపిస్తాను చూడండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఏంటమ్మది? క్రీస్తు కృపచేత మిమ్మును పిలిచిన వాడు అని రాసి ఉంది. సువార్తను మన యొద్దకు పంపడం వెనుక ఆయన కృపే. సువార్త ద్వారా ఆయన మనం పిలవడం వెనుక ఉన్నది ఆయన కృపే. అందుకనే సువార్తను విని ఆయన పిలుపునందుకొని వచ్చినటువంటి వాళ్ళు కృపా ప్రవేశం చేసిన వాళ్ళట. పౌలు ఈ మాట కృపా ప్రవేశాన్ని గూర్చి రోమాపత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో చెప్తాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై. చెప్పండి, దేని యందు ప్రవేశం? కృపయందు ప్రవేశం. కృప వలనే సువార్త మన వరకు వచ్చింది. కృపతోనే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. అది విన్న మనం దేవుని కృపలోనే మనం ప్రవేశించాం. అందుకే క్రైస్తవుల దగ్గర ఏది మాట్లాడినా
కృప అనే మాట ఉంటుంది. నువ్వు ఎగ్జామ్స్ పాస్ అయిపోయావంట కదా, మంచి మార్కులు వచ్చాయంట కదా. అవునండి, ఏదో దేవుని కృప వల్ల. మీ నాన్నగారు మంచి ఇల్లు కట్టారంట కదా. అవునండి, ఏదో దేవుని కృప వల్ల. నీకు పెళ్లి సంబంధం కుదిరిందంట కదా. అవునండి, ఏదో దేవుని కృప వల్ల. నీకు ఉద్యోగం వచ్చిందట కదా, కంగ్రాచులేషన్స్. అవునండి, ఏదో దేవుని కృప వల్ల. మనం ఏది మాట్లాడినా కృప 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 అని మాట్లాడతాం. ఎందుకంటే మన శక్తి, మన సామర్థ్యాలు, మన అర్హత, మన యోగ్యతలను బట్టి మనం ఏదైనా సంపాదించుకోవలసి వస్తే మనం సంపాదించుకోవలసింది ఒకటే ఒకటి, అది నరకం. మన అర్హత, మన యోగ్యత, మన శక్తి, మన సామర్థ్యాలను బట్టి మనం సంపాదించుకునేది ఏదైనా ఉంది అంటే అది నరకమే. కానీ ఈ రోజున మనం కలిగి ఉన్నది ఏదైనా కానీ అది దేవుని కృపచేతనే దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. అందుకనే క్రైస్తవ జీవితం ఏమి జీవితం అన్నాను? కృపా కేంద్రీకృత జీవితం అన్నాను. నేను విశాఖపట్నంలో ఒక 20 సంవత్సరాల పైగా ఒక ఆంటీని ఎరుగుదును. వినండి, నేను ఎక్కడ మీటింగ్కి వచ్చానో అని తెలిసినా బైబిల్ ఇంత దెబ్బ నోట్స్ పట్టుకొని వస్తుంది ఆమె. ఎందుకంటే వాక్యాలు ఎక్కువ చెప్తానేమో అవన్నీ రాసేసుకుందామని ఆవిడకు ఒకటే ఉబలాటం. ఆమె రిటైర్డ్ ఎంప్లాయీ, మళ్ళీని ముసలిది అయిపోయింది, అయినా వాక్య ప్రేమికురాలు. బైబిల్ ఒక దెబ్బ నోట్స్ పట్టుకుని వచ్చి ఆ ఫ్రంట్ లైన్లో కూర్చొని చక్కగా వాక్యాలన్నీ రాసుకుంటా ఉంటది. సరే, ఒకసారి ఎప్పుడు కలిసి అడుగుతుంటాను లేండి, ఆంటీ ఎలాగున్నారు అని. నేను ఏమి జవాబు ఎదురు చూస్తున్నానంటే ఆవిడ దగ్గర నుంచి, బాగున్నాను స్వామి, ఏదో దేవుని కృపచేత అని అంటదేమో అని 20 సంవత్సరాల పైగా చూస్తున్నాను. నేటికి ఆవిడ ఆ మాట చెప్పడంలా. ఆంటీ ఎలాగున్నారు అంటే, బాగున్నారా అంటే, ఏం బాగులే బాబు అంటది. ఆమె డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గా రిటైర్ అయింది, మంచి పెన్షన్ వస్తున్నది. అంకుల్ గారు కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గా రిటైర్ అయినాడు, ఆయన పెన్షన్ వస్తుంది. ఒక కొడుకేమో కెనడాలో ఉన్నాడు, మరో కొడుకేమో లండన్లో ఉన్నాడు. 2 చేతుల సంపాదిస్తున్నారు. మంచి అంతఃపురం లాంటి ఇల్లు, ఇంటి ముందు ఖరీదైన కారు, అన్ని సుఖాలున్నాయి. కానీ ఆంటీ బాగున్నారా అంటే, ఏం బాగులే బాబు అంట. మరి బాగున్నాను దేవుని కృపచేత అని ఎప్పుడంటది అని అనుకుంటున్నానంటే పెట్టెలోకి వెళ్ళాక అంటదే మరి. అప్పుడు నాకు వినబడదు కాబట్టి మీరు వచ్చి విన్నాక చెప్పండి. పెట్టెలోకి వెళ్ళిన ముసలిది బాగున్నానులే దేవుని కృపచేత అందని నాకు చెప్పండి, సంతోషిస్తాను. అంటే ఆమె నోట్లో నుంచి ఆమె కలిగినవన్నీ దేవుని కృపచేత పొందిన, నేను దేవుని కృపను బట్టి పొందాను బాగున్నాననే మాట రావడం లేదు. కొంతమంది కృపకు కృతజ్ఞత కలిగి ఉండరు. కృపకు కృతజ్ఞత లేని వారు మా శక్తి, మా సామర్థ్యం, మా నీతి, మా యథార్థత, మా పరిశుద్ధతను బట్టే మేమన్నీ కలుగున్నాము అని అనుకుంటారు. నిన్ను ఒక ఇంట్లో దేవుడు పుట్టేదానికి అవకాశం ఇచ్చాడు. పేద కుటుంబమో లేక సంపన్న కుటుంబమో, అన్ని ఉన్న కుటుంబమో, ఏమీ లేని కుటుంబమో, కానీ ఆ కుటుంబంలో నువ్వు పుట్టడం మంచిదనుకొని దేవుడు ఇచ్చాడు. ఎప్పుడైనా ఆ కుటుంబాన్ని బట్టి, దేవా నీకు కృతజ్ఞతలు, మంచి అమ్మనిచ్చావు, మంచి నాన్ననిచ్చావు, పేదవారైనా వాళ్ళు కడుపు కాల్చుకుంటూ నన్ను పెంచుతున్నారు అని ఎప్పుడైనా ఆయన దేవునికి కృతజ్ఞత చెప్పావా? మా అమ్మ నాన్నకు చిరిగిన బట్టలున్నా గాని నాకు మాత్రం అందమైన బట్టలతో నేను ఉండాలని వాళ్ళు చిరుగు బట్టలు వేసుకుని మంచి బట్టలు వేసి నన్ను కాలేజీలకు పంపిస్తున్నారు అమ్మా నాన్న, దేవా వారిని బట్టి నీకు నిండు వందనాలు అని ఎప్పుడైనా చెప్పావా? నువ్వు సుఖముగా నిద్రపోలేకపోతే కాలేజీకి స్కూల్కి వెళ్ళలేవని వాళ్ళు నేల మీద చాపేసుకొని పడుకొని నీకు మంచం మీద మంచి మెత్తని పరుపేసి అక్కడ పడుకోబెట్టారే, అలాంటి పేరెంట్స్ని బట్టి ఎప్పుడైనా ఇది నీ కృప బాబు, నీవు ఇలాంటి మంచి పేరెంట్స్ ఇచ్చినందుకని ఎప్పుడైనా కృతజ్ఞత చెల్లించావా? ఒక్కసారి సొసైటీలో చూడండి, విజయవాడ రైల్వే స్టేషన్లోకి రండి, 3వ అంకెలాగా ఇలా అయిపోతారు కొంతమంది మీలాంటి యవనస్తులు. ఒంటి మీద సరైన వస్త్రం లేక, చలికి తట్టుకోలేక. ఈరోజు ఉదయమే నేను విజయవాడలో ట్రైన్ ఎక్కితే ఆ ప్లాట్ఫారం మీద 3వ అంకె అయిపోతున్నాడు ఒకడు. అమ్మా నాన్న లేరు, కిందనేమో పరుపు లేదు,
కప్పుకోవడానికేమో దుప్పట లేదు. ఇంకా ఆ ప్లాట్ఫామ్ మీద చూస్తుంటే ఎవరో తినేసి పడేసిన ఇడ్లీ ముక్కలు, పూరీ ముక్కలు ఆ డస్ట్‌బిన్‌లో పడేస్తే అది తీసుకొని ఒక ఇడ్లీ ముక్క తిందామని, ఒక పూరీ ముక్క తిందామని తింటున్న వారి వైపు అలా గమనిస్తున్న మీలాంటి యవ్వనస్తులు ఇంతమంది ఉన్నారు సొసైటీలో. చూడండి ఒకసారి విజయవాడ వచ్చి, లేకపోతే హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర చూడండి. వాళ్ళకంటే మీ అమ్మ నాన్న మీకు ఒక సాంఘిక స్థితి ఇచ్చారుగా, మంచి గుడ్డలే ఇచ్చారుగా, మంచి భోజనమే పెట్టారుగా. ఇవన్నీ పొందడానికి నీ దగ్గర ఉన్న అర్హత ఏమిటి? భలే సీరియస్గా ఆలోచిస్తున్నారు మీరు. ఆలోచించాలి ఈరోజు మీరు. ఎందుకంటే మీటింగ్లు ఇదే చివరి రోజు, మరొక రోజు ఇక్కడ లేదు గనక సీరియస్గా మీరు ఆలోచించాలి ఈ పూట. కనుక ఇప్పుడు చెప్పగలవా, ఈ రోజు నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను అనే మాట నీ దగ్గర లేకపోతే సోలా గ్రాటియా అనే మీటింగ్ అర్థం లేదు, ఒక పరమార్థము లేదు. క్రీస్తు కృప మాత్రమే అనే అంశంతో ఇప్పటికే మీరు 4-5 సందేశాలు విన్నారు కదా. కనుక ఇప్పుడు ఈ ఉదయకాలం చివరి రోజు నేను మీకు జ్ఞాపకం చేసే మాట ఏంటో తెలుసా? కృప అనగా అనర్హులైన వారికి అర్హతనిచ్చేది, అయోగ్యులైన వారికి యోగ్యత కల్పించేది. ఈ రోజు మనం ఏమి కలిగి ఉన్నామో అది ఆయన మహాకృప తప్ప ఈ రోజు మన శక్తి, మన సామర్థ్యాలు కావు అని ముందు మీ మనసులో పడితే వినండి. ప్రేమ కలిగిన దేవుడు ఆయన కృప చూపడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఆ కృప ఏం చేస్తుందో 3 సంగతులు మనం చదివిన భాగంలోంచి చెప్పి మొదటి వర్తమానం నేను ముగిస్తాను. అమ్మా వింటున్నారు కదూ? సరే వినండి. 3 విషయాలు. మొదటి మాట పౌలు ఏమని రాశాడంటే, తీతు అనే యవనస్తుడు క్రేతు అనే ఊర్లో ఉండి దేవునిలో బ్రతుకుతూ ఉంటే, క్రేతోలు మంచోళ్ళు కాదు. తీతు మంచి పిల్లగాడే గాని క్రేతోలు మంచోళ్ళు కాదు. క్రేతోలు ఎలాంటోలో మీకు చదివి చూపిస్తాను చూడండి ప్రియులారా. క్రేతు వాళ్ళు ఎలాంటి వారంటే, తీతుకు రాసిన పత్రిక 1 వచనం చూడండి. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తల్లో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరులకు తిండిపోతులనై ఉన్నారు. ఎంత మంచోలో. మరి 16 వచనం చూడండి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యం విషయం భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. తీతు మంచి యవనస్తుడే గాని క్రేతు మంచిది కాదు. కానీ పౌలు భక్తుడు బాబు క్రేతులో ఉండి కొంచెం సేవ చేయి కొడుకా అని చెప్పే యవనస్తుణ్ణి ఆ స్థలములో ఉంచి వారి మధ్య బ్రతకడం ఎట్లనో తెలియడం కొరకు, నువ్వు కృపను ఆధారంగా చేసుకున్న బ్రతకపోతే, నీ కృపార్థం ఇవ్వకపోతే కష్టమబ్బాయ్. ఎందుకో తెలుసా? క్రేతులో ఉన్న మనుషులందరూ అబద్ధికులు, క్రేతులో ఉన్న వారంతా దుష్టమృగాలు. అలాంటి వారు క్రేతులు ఉన్నవారు సోమరులకు తిండిపోతులు, క్రేతులో ఉన్నవారంతా అసహ్యులు, క్రేతులో ఉన్నవారంతా అవిధేయులు, క్రేతులో ఉన్నవారంతా సత్కార్యాలు చేయడం విషయంలో భ్రష్టులు, క్రేతులో ఉన్నవారంతా వారి క్రియల వల్ల దేవుని ఎరగము అన్నట్టుగా బ్రతుకుతున్నవారు. ఎరిగామని నోరంటుంది గాని వారు ఎరిగినట్టుగా లేరు. వారి క్రియల వలన వారు దేవుని ఎరగమన్నట్టుగా బ్రతుకుతున్నారట. అలాంటి క్రేతులో తీతు నువ్వు బ్రతుకుతున్నావు కదా, నీకు కృప బాగా అర్థం కావాలి బాబు. కృప ఏం చేస్తుందో నీకు బోధపడాలి అని ఆయన రాసినటువంటి భాగమే 11-14 వచనాలు మనం చదివాం. సరే, ఈ 4 వచనాలను నేను ఆధారంగా చేసుకుని 3 విషయాలు చెప్తాను, వినండి. అందులో మొదటి మాట, కృప చేసే పనేంటో తెలుసా? కృప మనలను రక్షిస్తుంది. గ్రేస్ సేవ్స్ us. కృప మనలను రక్షిస్తుంది. రక్షించడం అంటే ఏంటో తర్వాత చెప్తాను. రెండో మాట, కృప ఏం చేస్తుందనంటే కృప మనకు బోధ చేస్తుంది. గ్రేస్ స్కూల్స్ us. స్కూల్స్ us అంటే బోధిస్తుంది అని. తర్వాత కృప ఏం చేస్తుందంటే కృప మనలను ప్రత్యేకపరుస్తుంది. ఇవ్వండి, గ్రేస్ సపరేట్స్ us. అంతే, 3 మాటలు. ఇవ్వండి, కృప రక్షిస్తుంది మొదటి మాట,
కృప బోధిస్తుంది రెండవ మాట. కృప ప్రత్యేకపరుస్తుంది మూడవ మాట. వింటున్నారా? ఇంగ్లీష్లో రిథమిక్ గా చెప్తాను. గ్రేస్ సేవ్స్ అస్ మొదటి మాట, గ్రేస్ స్కూల్స్ అస్ రెండవ మాట, గ్రేస్ సపరేట్స్ అస్ మూడవ మాట. రిథమగ్యంగా లయబద్ధంగా చెప్పాను, మీకు జ్ఞాపకం ఉంటుందని. సరే, మొట్టమొదటి మాట కృప రక్షిస్తుంది అని అంటే అసలు రక్షించవలసిన అవసరం కృపకి ఏమొచ్చింది? అసలు మనం రక్షించవలసిన అవసరం దేవుని కృపకేమొచ్చింది అని అంటే మన థీమ్ వెర్స్ ఎక్కడుంది చెప్పండి? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఈ 5వ వచనానికి ముందు చూడండి, కృప మనల్ని రక్షించవలసిన అవసరం దానికి ఎందుకు వచ్చిందో ఒక బలమైన కారణాలు మనకు అక్కడ కొన్ని కనబడతాయి. చదువుతాను చూడండి ఒక్క మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా కృప రక్షించింది. అది అపరాధాలంటే ఏంటి? అపరాధం అంటే ఏంటండి? ఇప్పుడు మన మందిరం చుట్టూ ఒక కాంపౌండ్ వాల్ ఉంది. వింటున్నారా? కాంపౌండ్ వాల్ ఉంది. ఎవరైనా ఒకడొచ్చి లోపలికి వచ్చి ఒక షాప్ పెట్టుకుంటున్నాడు అనుకోండి, వాడు ఏమంటాం? అపరాధం చేస్తున్నాడు, ట్రెస్పాస్ చేస్తున్నాడు, వాడు అపరాధం చేస్తున్నాడు. చెయ్యొచ్చునా? ఇది మాది, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా వేసాం, లోపలికి వస్తున్నావే నువ్వు అపరాధం చేస్తున్నావు. కనుక మానవ జాతి ఆదాము అవ్వలో అపరాధం చేసిన మనుషులు. అపరాధం అంటే ఏంటో చెప్పనా? మన పరిధి కాని దాంట్లోనికి వెళ్ళిపోయి అనుభవిద్దామనుకోవటం, మన పరిధి కాని దాంట్లోనికి అడుగుపెట్టి అది అనుకోవటం. ఇలా చెప్తాను వినండి. ఆదాము అవ్వలకు ఏదేను తోటలో అన్ని చెట్లు ఫలములు తినవద్దన్నాడు, మంచి చెట్ల తెలివినిచ్చు వృక్షం తినవద్దన్నాడు. కానీ వాళ్ళిద్దరు ఎక్కడికే పోయారు? అక్కడికే పోయారు. అది వాళ్ళ పరిధా? మీ పరిధి మొత్తం, తోటంతా మీ పరిధి, ఎంజాయ్ చేయండి, కానీ మంచి చెట్ల తెలివినిచ్చు వృక్షఫలం నాది, అది నాకు వదిలేయండి అన్నాడు. ఈ మనుషులకు ఏం మాయిదా రోగం వచ్చిందంటే తమది అనుభవించడం చేత కాలేదు, కానీ దేవుని దాంట్లో చెయ్యట్టడం వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ దరిద్రమే మనల్ని చెప్పేస్తాం. చెప్పమంటారా? దేవుడు కష్టార్జితం అంతా ఇచ్చి దశంభాగం నాది అన్నాడు. ఇందులో ఏలాడతాం చెప్పండి? చెప్పేనా? ఏం పర్వాలేదు. అబ్బా నాన్న పాకెట్ మనీ ఇచ్చారు, ఎప్పుడైనా దీంట్లో టెయిత్ తీసి దేవుని మందిరంలో కానుకివ్వడం యవనస్తుడిగా నీకు వచ్చిందా? నీకు గుడి చాలదు, గుడిలో లింగము చాలదు, మొత్తం మింగుతావు. ఇందులో దేవునికి ఇవ్వాల్సింది ఏదైనా ఉందా అనే ఆలోచన యవనస్తులకు ఉండదు. పాకెట్ మనీ ఇచ్చింది అమ్మ, పాకెట్ మనీ ఇచ్చాడు నాన్న, అందులో దేవునికి ఇవ్వాల్సింది ఏదో ఉంటది అని ఆలోచించే మనసు ఈ రోజు యవనస్తులకు ఉంటుందా? ఉండదు. డాటా ఎంచుకోవడానికే డబ్బులు చాలట్లేదు మీకు. ఏమి ఎంచుకోవడానికి? మీ సెల్ ఫోన్లో డాటా ఎంచుకోవడానికే మీకు డబ్బులు చాలట్లేదు. ఇక దేవుని కోటి ఇచ్చేది ఒకటి ఏడిసిందా మన దగ్గర? వింటున్నారా లేదా? అంటే నీ పరిధి కాని దాంట్లోనికి వేలు పెట్టి నువ్వు అనుభవిద్దామనుకుంటున్నావంటే నువ్వు అపరాధివి. అందుకే నువ్వు చచ్చేవరికి పాట పాడుకుని కూర్చోవు. ఏం పాట తెలుసా? అపరాధిని యేసయ్యా కృప చూపు నాయనా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నువ్వు చచ్చే వరకు పాడుకోవాలి ఈ పాట. ఎందుకంటే నీ పరిధి కాని దాంట్లోనికి వెళ్తున్నావు, అది అనుభవిద్దామనుకుంటున్నావు, అపరాధిమైపోతున్నావు. వింటున్నారా మీరంతా? కృప ఎందుకు రక్షించవలసి వచ్చిందంటే ఇక్కడ కూర్చున్న మన అపరాధాలతో చచ్చిన వాళ్ళం మనం. రెండో మాట మీద చెప్పనా? అపరాధాలే కాదట మనం చంపింది, పాపముల వల్ల కూడా పాపం అంటే ఏంటో చెప్పండి ఒకసారి, యవనస్తులు కదా. ఆజ్ఞతకరమే పాపం, విశ్వాసమూలం కానిదేదో పాపం, మేలే తిరిగి చెయ్యకుండుట పాపం. ఈ వివరణలకు ఇవ్వడం ఏమి తక్కువ. కంటతాలు వచ్చాయి కదా బైబిల్ వాక్యాలు, ఏమైనా మీరు చెప్తారు మీరు. కానీ విషయం చెప్తాను వినండి. పాపం అంటే ఏంటో తెలుసా? వినండి జాగ్రత్తగా. దేవుని లక్షణాలకు వ్యతిరేకమైన లక్షణాలతో బ్రతకడమే పాపం అండి. దేవునిలో ప్రేమ ఉంది, నీలో దుర్మార్గత ఉంది. దేవునిలో సత్యం ఉంది, నీలో అసత్యం ఉంది. దేవునిలో పవిత్రత ఉంది, నీలో అపవిత్రత ఉంది. దేవునిలో నమ్మకత్వం ఉంది, నీ దగ్గర అపనమ్మకత్వం ఉంది. దేవునిలో న్యాయం ఉంది, నీ దగ్గర అన్యాయం ఉంది. దేవుడేమో మారనవాడు, నువ్వు మారిపోయే మాయదోరుడివి. అర్థమవుతుందా?
దొంగతనం చేశాడు కాబట్టి ఆడు పాపి, వ్యభిచారం చేశాడు కాబట్టి వీడు పాపి, స్మోక్ చేశాడు కాబట్టి పాపి, తాగుడు తాగాడు కాబట్టి పాపి, వ్యభిచారం చేశాడు కాబట్టి పాపి అని మాట్లాడుకుంటున్నారే, అవి పాపం యొక్క ఫలాలు, అవి పాపం కాదు. ఫ్రూట్స్ ఆఫ్ సిన్. అసలు పాపం ఏంటంటే దేవుని గుణ లక్షణాలకు భిన్నమైన లక్షణాలతో బ్రతకడమే పాపం. ఈ నిర్వచనం అర్థం అవ్వడం లేదు మనకి. ఇలా అడుగుతాను, ఏమనుకోకండి. వినండి వినండి, చేదు వేపకాయ వచ్చింది అక్కడ. ఆ చేదు వేపకాయ వచ్చింది కాబట్టి అది వేప చెట్ట, లేదు చేదు వేరుతో అనే వేప చెట్టు కనుక చేదుకాయ కాసిందా? ఇలాంటి బాగా తెలుస్తాయి. అది చేదు వేప చెట్టు కాబట్టే చేదుకాయలు కాసింది. చేదుకాయ ఉంది కాబట్టి అది వేప చెట్టు కాదు. అమ్మా వింటున్నారా? మన వేర్లలో పాప స్వభావం ఉంది. దేవుని గుణలక్షణాలకు వ్యతిరేకమైన లక్షణాలు వేర్లుగా ఉన్నాయి. అందుకనే ఈ పాడు పనులన్నీ చేస్తున్నావు, యవనస్తుడిగా యవనస్తురాలుగా. వింటున్నారా లేదా మీరంతా? కనుక పాపం అంటే దేవుని స్వభావ లక్షణాలకు భిన్నమైన లక్షణాలతో బతకడమే పాపం. అటువంటి పాపము చేత మీరు చచ్చిన వారు అంతే బైబిల్. ఎందుకు కృప మనల్ని రక్షించవలసి వచ్చింది అంటే, వింటున్నారా లేదా మీరు? ఏమంటే అపరాధాలతో పాపాలతో ఏమైనాము? చచ్చినాము. చెప్పండి, మీ పేరేంటి? కాదు కాదు కాదు, నీ పేరేంటి? చెప్పండి, మీ పేరేంటి? చచ్చినోడు. నీ పేరేంటి? చచ్చింది. ఇంత దిక్కుమాలి పేరు పెట్టుకొని మళ్ళీ ఏం పేరు తెలుసు? జీవరత్నం అంట. పెద్ద జీవం ఉన్నట్టు వీళ్ళు. సరే, అమ్మ నాన్న పెట్టారండి లోకంలో గుర్తింపు కొరకు. ఏ పేరమ్మా? జీవమని అంట. జీవమని, వలకాడమని. లోపల జీవమేలా చచ్చున్నావు నువ్వు. నీ అపరాధముల చేత, నీ పాపముల చేత చచ్చిన మనిషివు నువ్వు. మనందరి పేరు ఒకటే. నా పేరు యేసు దగ్గర రాకవనుపు చచ్చినోడు. అక్కలు చెప్పండి, మీ పేరేంటి? చచ్చినది. ఎక్కింది బుర్రక మీకు. చచ్చినోడు, చచ్చింది. ఎందుకు కృప రక్షించవలసి వచ్చిందంటే, మనమే కాదు, మానవ జాతంతా చచ్చింది. మానవ జాతంతా చచ్చింది. రెండో సంగతి చెప్తాను రండి. అక్కడ 2వ వచనంలో చూడండి ఏం రాసిందో. మీరు ఎఫెసీ 2:2, మీరు వాటిని చేయొచ్చు అంటే అపరాధాల పాపాలు చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి. ఎవరు వాయుమండల సంబంధమైన అధిపతి? ఎవరు అవిధేయతను మన ప్రేరేపించేవాడు? చెప్పండి, మీ మేనమామ. ఎవరండి వాయుమండల సంబంధమైన అధిపతి? ఎవరండి అవిధేయతను ప్రేరేపించేవాడు? సాతానుడు. దేవునికి విధేయత చూపు అని మెగాఫోన్లో దేవుడు అరుస్తున్నా మీ మేనమా చెవుల్లోకి వచ్చి, నువ్వు ఉండలేవు, దేవుని బిడ్డ ఉండలేవు, రక్షణ పొందేయొద్దు, వాక్యం వినేయొద్దు, నీ జీవితం అర్పించుకోవద్దు, చెవులు గుసగుసలు ఆడుతుంటాడు వాడు. దేవుడు మెగాఫోన్లు అరిచినా నీ చెవికి వినపడదు కదా తమ్ముడు. మీ మేనమామ చెవిట్లో గుసగుసలు ఆడుతుంటే, అవును కదా, నేను ఉండలేను కదా, నేను నమ్ముకోనులే, జీవితం ఇవ్వలేను, మళ్ళీ పాపంలోనే బతకొచ్చు కదా, ఎంజాయ్మెంట్ పోద్దేమో, సరదాలు పోతాయేమో అని మీటింగులకు వస్తావు, సరదాలుగా పోతావు. ఎవడి మాట వినే మనిషివి? మీ మేనమామ మాట వినే మనిషి. బాగా చెప్పారు అక్కలు. సైతానుడు ఎంత గుసగుసలాడుతుంటాడో. ఇప్పుడు మీటింగ్ వచ్చారు కానీ మొన్న సాయంత్రం నుంచి మీ మేనమామ గుసగుసలు ఎన్ని నీ చెవిట్లో పడ్డాయో ఏం పాడో. వింటున్నారా లేదా? ఇప్పుడు మనం ఏమయ్యామో తెలుసా? అపరాధిని, సాతానును అనుసరించే వాళ్ళం అయిపోయాం. వాడెవడో తెలుసా? యోహాను సువార్త 8:44 ప్రకారం వాడు అబద్ధికుడు. తమ్ముడు చెల్లి వింటున్నారా? వాడెవడు? అబద్ధికుడు. వాడిని అనుసరించావు కాబట్టే నీకేం అలవాటు అయిపోయింది? అబద్ధాలు అలవాటు అయిపోయి. ఎందుకు అంత డబ్బులు అడుగుతున్నామంటే, బుక్స్ కొనాలి డాడీ, ఫీజు కట్టాలి డాడీ అన్న ఉత్తుదే. సినిమాలకు తిరగడానికి, సోకులు చేయడానికి అమ్మా నాన్నకు అబద్ధం చెప్పి డబ్బులు కొట్టేస్తున్నాడు వీడు. అలాంటి వాళ్ళు నా ముందు ఉండే ఉంటారులేండి, దొంగ మొఖాలు. మీరేం తక్కువ తిన్నారు ఆడపిల్లలు? వినండి, అమ్మకు బురిడి కొట్టించి డబ్బులు తీసేసుకొని అమ్మ పోపు డబ్బాలు వచ్చే డబ్బులను ఎత్తుకుపోయి దొంగ ముఖం కాదే చెల్లి నువ్వు, దొంగ ముఖం దానా. అన్ని అబద్ధాలు చెప్పి ఎత్తుకుపోతారండి.
ఫీజు కట్టాలి, బుక్స్ కొనాలి, ఉత్తొత్తదే ఉత్తొత్తదే. మొత్తం అంతా డబ్బులు కొట్టేసి సినిమాలకు తిరగడానికి. మొన్నేమో నా ఫ్రెండ్ ఏమో ఏమండి మంచిగా నూడిల్స్ ఇప్పించింది. నేను ఈ పూట పానీపూరి ఇప్పించకపోతే ఎట్లా, ఏమనుకుంటుందని డబ్బులన్నీ దొంగేసి వాళ్ళకి పానీపూరీలు, వాళ్ళకేమో నూడిల్స్, వాళ్ళకేమో ఐస్ క్రీమ్స్, నీ తిండి, నీ సరదా. మొత్తానికి నువ్వు ఎవరవో తెలుసా? సైతాను గుణము కలిగిన అబద్ధికుడివి, అబద్ధికురాలివి. అర్థమవుతుందా? ఇది మన బతుకు. సైతానుడు అబద్ధికుడు మాత్రమే కాదు వాడు. అమ్మా వింటున్నారా? సైతానుడు ఎవడో తెలుసా? ఇంకా మీతో చెప్తాను వినండి. వాడు మోసగాడంట. చెప్పండి, ఏంటంటే వాడు మోసగాడు. ఈరోజు యవనస్తులు మోసాలు చేయటంలో ఎంత భలే తెలివితేటలు వాడతారో తెలియదు. అసలు మా కాలంలో మోసం చేస్తే ఆడ ముఖం చూడాలంటే మాకు చిరాకు అనిపించేది. ఈ రోజున మోసగాడే ఇప్పుడు హీరో మీకు. ఆడమల్ని ఎంత గర్వంగా చెప్పురే, ఆయన ఎట్లా కొట్టానో తెలుసు దెబ్బ, ఆయన ఎట్లా కొట్టానో తెలుసా దెబ్బ, భలే చేశాను రాడికి మోసం, దెబ్బకి వాడు చచ్చాడు రా వాడు అంటాడు. మరి నేను మోసం చేశాను, నొప్పి లేదు కానీ నువ్వు మోసగాడు వైపు హీరోని అనుకుంటావేంట దొంగ తమ్ముడా? మోసాలు చేసి పెద్ద హీరోలు ఈ తరంకి వచ్చిన దౌర్భాగ్యం ఇది. ఇప్పుడున్న కాంటెంపరీ ట్రెండ్ లో పవిత్రంగా ఉండడం వినండి, అది గొప్ప కాదు. మోసాలతో బతకడమే గొప్ప. వాడు చేసిన మోసాలన్నీ గొప్పగా చెప్పుకొని, ఈ పిల్ల చేసే మోసాలు గొప్పగా చెప్పుకొని ఎవడు తెగ మురిసిపోతుంటారు. ఏంటే వాడు నీ వెనకాల పడేవాడు కదా, ఏమైందంటే ఇచ్చానగా బురుడి, ముందు లవ్ చేశాను అందట, తర్వాత ఆడికే మొండు చేయి చూపించిందట. ఆడేమో ఇవ్వండి బిక్కుమని చస్తున్నాడట. అది చూసి పిల్ల సంతోషిస్తున్న శాడిస్ట్ చెల్లి. మా రోజుల్లో ఒక పిల్ల వెనకాల ఎవడో పడితే ముందు ఈ పిల్ల సిగ్గుపడేది. ఈ రోజున అది కాదు. ఇప్పుడు ఆ పిల్లలకు నలుగురు తిరిగితే హీరోయిన్ అయిపోతుంది. దిక్కుమాలిన ఆడపిల్ల, జుట్టు పట్టుకొని తన్నినోడు లేక ఈ ఆడపిల్లలకి నలుగురు తిప్పుతున్నారండి ఈ దిక్కుమాలిన పిల్లలు. మీరు మంచోలేమో నాకు తెలియదు, దండం పెడతారు ఎవరికొకటి. అలాగ ఉందండి ట్రెండ్ ఇప్పుడు. నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? ఏం మగోడురా నువ్వు? స్మోక్ చేయడం అలవాట్లేదా? ఏం మగ పిల్లాడవరా నువ్వు అసలు ఏమంటే నీకు లైన్ వేయడమే రాలేదా? ఏం మగ పిల్లాడవరా నువ్వు అంటే వీడి పౌరుషం వచ్చేస్తుంది అనమాట ఇక నుంచి. ఈ మోసపు మాటలన్నీ విని మోసముతో బతికేవాడు సాతాను అనుచరుడు. యు ఆర్ ఎ ఫాలోవర్ ఆఫ్ డెవిల్. నువ్వు అపవాదిని అనుసరించేవాడివి, దెయ్యపనుచరుడు అన్నమాట. అందుకు కృప రక్షించవలసి వచ్చింది. తర్వాత చెప్తాను. ఇప్పుడు ఎన్ని వచ్చాయి మనకు? చచ్చిన వారు మొదటి మాట, తర్వాత అపవాది సాతాను అనుసరులు రెండవ మాట. మూడో మాట చూడండి ఏమి రాసిందో అక్కడే. 3వ వచనం, వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనొచ్చు. శరీరానికి కొన్ని కోరికలు ఉంటాయి, అవి తీర్చుకోవాలని తపన. మనసు కొన్ని కోరికలు ఉంటాయి, అవి తీర్చుకోవాలని తపన. మొత్తానికి శరీరానికి మనసు కలిగిన ప్రతి కోరిక నెరవేర్చుకోవడమే. ఇలా కూర్చున్నాడు వీడు, అమ్మాయి గురించి అపవిత్రంగా ఆలోచిస్తున్నాడు. ఇది మనసు కోరిక. ఆ పిల్ల మీద ఒకటే ధ్యానం. బైబిల్ ఏముంటుందో తెలుసా? ఏది పవిత్రమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచండ్రా అని దేవుడు అంటుంటే ఆ పిల్లను వీడు ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాడు. ఎప్పుడైతే మనసులో ఆ పిల్ల మీద ధ్యానం పెరిగిందో శరీరంలో కోరిక రేగుతాయి. ఇప్పుడు అవకాశం ఎప్పుడు దొరుకుద్దా అని ఎదురు చూస్తాడు. నిన్న ఒక తంట నా ఫోన్లో చెప్తున్నారు. ఒక ప్రాంతం వాళ్ళు జిరాక్స్ కొరకు వెళ్ళిందంట అండి ఒక పిల్ల. వాడు పెట్టుకున్న షాప్ దగ్గరికి షట్టర్ దించేశాడంట. పిల్ల లోపలికి రాగానే ఈ కుర్రగాడు షట్టర్ దించేశాడంట. ఆ పిల్ల లబోదిబోమని 2 గంటలు ఉంచాడట. మరి ఏం జరిగిందో ఏం మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళమ్మ వాళ్ళ బంధువులు, బాబు ఇలాంటి పరిస్థితి ఎక్కడ జరిగింది, మమ్మల్ని ఏం చేయమంటారని నేను ఉదయం నాకు ఫోను అంటే ఆ పిల్ల మీద వీడు ఎంత ధ్యానం చేయకపోతే ఆ పిల్ల దగ్గరకు వచ్చింది. అవకాశం దొరకగానే షట్టర్ క్లోజ్ చేసి 2 గంటల పిల్లని లోపల బాధించాడు వీడు అనిపిస్తుంది. ఏం తమ్ముడా, ఏంటని మెడిటేషన్? ఏమరా చెల్లి పాప, ఏంటని ఆలోచనలు? నీ మనసు యొక్క కోరిక, నీ శరీరం యొక్క కోరిక
తీర్చుకోవడానికి నువ్వు తపన పడుతున్నావనంటే నీ దగ్గర పాపక్రియలు చేసే అలవాటు ఉందన్నమాట. ఇక్కడ ఉన్నారా లేదా? ఉండగా ఏం చేస్తామన్నా గంపనోరు వేసుకుని పడిపోతున్నావు మీద అన్నట్టుగా ఆలోచించకండి. ఆ ఇవి నిజాలు నేను చెప్తున్నానండి. ఈ రోజున యవనస్తుల దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్ నేను మీతో మాట్లాడుతున్నాను. అపరాధములతో పాపములతో చచ్చిన వారు, అపవాదని మీరు అనుసరించేవారు, శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకున్న మీరైనా నేనైనా ఎవరమైనా అంతే. యేసు దగ్గర రాకమనుపు 4వ సంగతి చెప్తాను చూడండి. అక్కడనే 3వ వచనంలో రాసి ఉంది, కడమ వారి వలనే స్వభావ సిద్ధంగా దేవోగ్రతకు పాత్రులమై ఉంటేమి. 4వ సంగతి ఏంటో తెలుసా? దేవుని కోపానికి మాత్రమే పనికొచ్చే మనుషులం. దేనికి పనికొస్తావురా చెల్లి నువ్వంటే దేవుని కోపానికే పనికొస్తావు. దేనికి పనికొస్తావు తమ్ముడు అంటే నువ్వు దేవుని కోపానికే పనికొస్తావు తమ్ముడా. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్స్ వ్రాత్. దేవుని ఉగ్రత పిల్లలు అని పేరు పెట్టాడు పౌలు ఇక్కడ. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్స్ వ్రాత్. దేవుని ఉగ్రత పిల్లలు. వింటున్నారా ఈ మాట? ఈ పరిస్థితుల్లో మనుషులు బతుకుతూ ఉండగా ఏంటి? అపరాధాలతో పాపాలతో చచ్చిన వారు, అపవాదిని అనుసరించిన వారు, శరీరం యొక్కయో మనసు యొక్కయో కోరికలు నెరవేర్చుకొనుచున్నవారు. వింటున్నారా లేదా? అటు తరువాత దేవుని ఉగ్రత పిల్లలు. అలా మనుషులందరూ బ్రతుకుతుంటే తన పోలికలో తన స్వరూపంలో చేసుకున్న ఈ మనుషులు అలా నాశనం వెళ్ళడానికి, అలా ఆయన ఉగ్రతకు గురవ్వడం ఇష్టం లేని దేవుడు వినండి, ఆయనే సిలువ వరకు వచ్చి ఆయన మరణించి ప్రతి మనిషిని కొరకు మరణించి ఆయన సంపాదించి పెట్టాడు రక్షణ. ఏమండి? అందుచేతనే 2:5 ఏం చదివాం మనం అక్కడ? ఏమి రాస్తుంది? మనం మన అపరాధములతో పాపంతో చచ్చిన వారమైనప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. కృపచేత మీరు చెప్పండి రక్షింపబడి ఉన్నారు. ఇప్పుడు అర్థమైందా? కృప రక్షించేది. కనుక కృప రక్షించాలి అనంటే రక్షణ అందించగలిగిన ఆ దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు, సృష్టికర్త అయిన దేవుడు, సిలువలో మన కొరకు బలిదానం చేసిన వాడు. ఆయనకి అర్థమవ్వాలి, ఆయనందును విశ్వాసం ఉంచాలి. రెండవది, ఆయన దగ్గర రాకమనుపు నేను చచ్చిన దానను, నేను అపవాదిని అనుసరించిన వాడను, నేను శరీరం యొక్క మనసు కోరికలు నెరవేర్చుకున్న వాడను, దేవుని కోపానికే పనికొచ్చిన వాడని ఉండగా ఆ దేవుడు నన్ను ప్రేమించి నా పాప శాపాల కొరకు మరణించి నాకు పాపక్షమాపణ తెచ్చాడని పశ్చాత్తాపడితే నీలో కలగవలసింది పశ్చాత్తాపం, దేవుని మీద నీకు కలగవలసింది విశ్వాసం. ఈ రెండు జరిగితే నీకు వచ్చేది రక్షణ. అక్కడ ఎఫ్ఎస్సీ 2:8 ఏముందో చదవండి. ఎఫెసీ 2:8 మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగింది కాదు. చెప్పండి ఏంటమ్మా? దేవుని వరమే. కనుక చెల్లి తమ్ముడు, నీ కొరకై లోకమునకు వచ్చిన సృష్టికర్త అయిన దేవుడు నీలాంటి నాలాంటి పాప శరీరాకారముతో ఈ లోకములో సాక్షాత్కరించిన దేవుడు, మనందరి పాపశాపాల కొరకు మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి దేవుడు నీకు రక్షణ సంపాదించి పెట్టాడు. రక్షణ ఉచితమే నీకివ్వడం, కానీ దాని మూల్యం ఆయన సిలువలో చెల్లించి నేను రక్షించడానికే ఆయన ఈ కృపను నీకు అందుబాటులోకి తెచ్చాడు. ఇప్పుడు నేరుగా ఒక మాట అడుగుతాను, ఈ కృప చేత నువ్వు నిజంగా రక్షించబడ్డావా? రక్షించబడ్డావంటే దేవుని మీద విశ్వాసం, నీ లోపల పశ్చాత్తాపం. ఈ రోజు యవనస్తుల పశ్చాత్తాపం ఎలాగుందో తెలుసా? ట్రిమ్మింగ్ అంటే తెలుసా మీకు? మా తమ్ముడు తెలుస్తుంది. జుత్తు ఎక్కువైపోతే పైన ట్రిమ్ చేయించుకుంటాం మేము. అమ్మ వింటున్నారు? ట్రిమ్ చేసుకుంటే మళ్ళీ త్వరగా అలాగే వచ్చేస్తుంది ఆ జుత్తు. ఎందుకంటే ఏం చేసాం మేము? ట్రిమ్మింగ్ చేసాం కాబట్టి మళ్ళీ అదే జుత్తు వచ్చేస్తుంది. ఉదాహరణకు ఈ మన క్యాంపస్లో మందిరంలో బాబు మీటింగ్ పెట్టుకోవాలి, ఇక్కడ చాలా గడ్డంతా ఉంది, మొత్తం అంతా చెక్కి పెట్టండి అన్నాం. సరే తమ్ముళ్ళు కొంతమంది వచ్చి పారలు ఏమండి గడ్డపారలు తీసుకొచ్చి మొత్తం అంతా క్లీన్ చేశారు. సరే సాయంత్రం నుంచి మీటింగ్ పెట్టుకుందామంటే బాగా వర్షం కురిసింది, తుఫాన్ వచ్చింది. ఒక వారం రోజులు వర్షమే, మీటింగ్లు పెట్టుకోలేకపోయాం. అక్కడికి మరొక 3 వారాలు ఆగి వచ్చే నెలలో మీటింగ్ పెట్టుకుందామని ఇక్కడికి వస్తే మళ్ళీ యథావిధిగానే గడ్డి ఉంది ఇక్కడ. ఏమరా తమ్ముళ్ళు గడ్డి చెక్కమన్నాం చెక్కలేదంటే
ఎంత కష్టపడి చెక్కామన్నా, మొత్తం అంతా క్లీన్ చేసామన్నా, అప్పుడు తీసిన ఫోటో కావాలని చూడండి అన్న వీడియో అన్నారు. మరి ఇంత ఎందుకు వచ్చిందనంటే వీళ్ళు పై చెక్కుళ్ళు చెక్కారు. ఏం చేశారు? పై చెక్కుళ్ళు చెక్కారు. సమస్య ఏంటనంటే ఈ గడ్డి, ఈ మొక్కల యొక్క వేరులో ఉన్న దుంప తెచ్చలేదు. ఈ అర్థమవుతుందా? ఈరోజు చాలా మంది పశ్చాత్తాపాలలో పాపపు దుంప తెగలేదు కానీ పై చెక్కుడు సారీ లార్డ్. ఏం పశ్చాత్తాపం? మొలకాడు పశ్చాత్తాపం. సారీ ప్రభువా, క్షమించు ప్రభువా. నువ్వు నిజంగా పశ్చాత్తాపడిన మాట నిజమైతే నువ్వు ప్రభు దగ్గర రాకమనుపు ఏ పాపమైతే నీ దగ్గర ఉందో అది రెండోసారి మళ్ళీ చేయడానికి అసహించుకునేటంత పశ్చాత్తాపం రావాలి. మళ్ళీ కక్కిన దానికే తిరుగుతామే కుక్కలాగా. కడగబడిన పంది మళ్ళీ బురదలోకి పోయినట్టు మళ్ళీ బురదలోనికే పోతామే. నీ పశ్చాత్తాపంలో నిజం లేదు. పై చెక్కుళ్ళు చెక్కుతున్నారు పశ్చాత్తాపాలు ఈ తరం. క్షమించండి ప్రభువా, తప్పు చేసాను ప్రభువా, దీవించు నాయన, ఆశీర్వదించగా నాయన, చదివిచ్చాను ఆయన, ర్యాంక్ ఇచ్చాను ఆయన, ఉద్యోగం ఇచ్చాను ఆయన, మంచి పిల్లతో పెళ్లి చేశాను ఆయన, మంచి ఉద్యోగం ఇచ్చాను ఆయన, పిల్లలు పుట్టించానైనా, తర్వాత సస్తాను ప్రభువా. ఎంతకంటే మిగిలేదే ఉంటుంది? తమ్ముళ్ళు చెల్లెలు బాగా వినండి. కృప రక్షించేది ఎలా రక్షిస్తుందో తెలుసా? దేవుని ఎడల నీకు విశ్వాసం, నీ పాపముల ఎడల లోతైన పశ్చాత్తాపంతో ఈ కృప నిన్ను రక్షించేది. నేరుగా మీ మొక్క మీద అడుగుతున్నా, వినండి. చిన్నప్పటి నుంచి చర్చిలుగా పోతాం, సండే స్కూల్గా పోతాం, యూత్ మీటింగ్లు మాకు తెలుసు, యూపీఎఫ్ తెలుసు, జీసస్ క్రైస్ట్ ప్రేయర్ ఫెలోషిప్ పెట్టే రిట్రీట్లు మాకు తెలుసు. ఈ కబుర్లు చెప్పకండి. ఇవన్నీ ఎటెండ్ అయితే నీవు రక్షణ పొందినట్టు కాదు. దేవుని కృప నేను రక్షించిందా? నువ్వు పాపాల విషయమై పశ్చాత్తాపడ్డావా? అలాగనే క్రీస్తు మీద నీ విశ్వాసం నిలిపావా? నువ్వు లోతైన పశ్చాత్తాపంతో నా ప్రభు నా పాపాలు కడిగేశాడు, నేను దేవుని బిడ్డనయ్యాను, నీతిమంతుడయ్యాను, నీతిమంతురాలయ్యాను అన్న భరోసా, అనే నిశ్చయత, అనే ధీమా నీ హృదయములుంటే ప్రైజ్ ద లార్డ్. కృప రక్షించేది, నువ్వు రక్షించబడ్డావు. దేవుని స్తోత్రం చెప్తారా? ఒకటి చెప్పాను, ఇంకా చెప్పాలి మీకు. కృప చేసే పని ఏంటనంటే కృప రక్షించేది అన్నాడు పౌలు భక్తుడు. రెండవది ఏం చేస్తుందట కృప? నేను అప్పుడెలాగంటే బోధించే దగ్గరికి రక్షించే కృప ఇంకా కొన్ని పనులు చేస్తున్నది, చూపిస్తాను చూడండి. తీతుకు రాసిన పత్రిక మళ్ళీ 2వ అధ్యాయానికి రండి, చదువుతాను చూడండి. 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుంచి మనలను ఏమి చేసి? విమోచించి. కృప రక్షించడమే కాదు, కృప విమోచిస్తుంది. అమ్మ వింటున్నారా? విమోచించబడ్డం అంటే అర్థం ఏంటి? నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను, వినండి. నేను ఇప్పుడు వింటున్నారా, ఈ మరిపేడ బంగ్లాకు మీటింగ్కి వచ్చా. నా పర్స్ ఎక్కడో పడిపోయింది, నా ఫోన్ ఎవరో దొంగిలిచ్చారు, డబ్బులు లేవు. అలాగనే ఎవడు గూగుల్ పే, ఫోన్ పే చేసుకోవడానికి నా సెల్ ఫోన్ కూడా పోయింది. ఇప్పుడు నేను మరలా శ్రీకాకుళంకు వెళ్ళాలి, ఎట్లా పోయేది? కనీసం మరిపేడ బంగ్లా నుంచి అటు సూర్యాపేట, ఖమ్మమో, ఇటు వరంగల్ పోయి మళ్ళీ మా శ్రీకాకుళం పోవాలంటే కనీసం నాకు 1000 రూపాయలైన అవసరం. మీ మరిపేడ బంగ్లాలో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అని అనుకోండి కొద్దిసేపు. సరే, తెలిసిన వాళ్ళ లేరు, ఫోనా పోయింది, పర్సా పోయింది. ఇప్పుడు నేను ఇంటికి పోవాలంటే 1000 రూపాయలు కావాలి. అడుక్కుందామా అని అనిపించింది. అమ్మా 100 రూపాయలు ఇవ్వండి, 50 రూపాయలు ఇవ్వండి అని అడుక్కుందామని అంటే దొడ్డపతలకు ఉన్నావు, అడుక్కోవడానికి సిగ్గులేదురా అని మీరు అంటారు అని భయం వేస్తుంది. అడుక్కోవడానికి నామోషి, తెలిసిన వాళ్ళ లేరు, పర్సా పోయింది, ఫోనా పోయింది. ఇప్పుడు ఎట్లా పోయేది మా ఇంటికి? అప్పుడు నా చేతిలో ఉన్న ఈ టైటాన్ వాచ్ జ్ఞాపకం వచ్చింది. ఇది నా దగ్గరే ఉంది. ఇది 6000 రూపాయల వాచ్, టైటాన్ వాచ్, కాస్ట్లీ వాచ్, ఫారెన్ వాచ్. ఓ షావుకార్ గారి దగ్గరికి వెళ్ళా, అయ్యా ఇది ఉంచుకొని నాకు 1000 రూపాయలు ఇవ్వండి, నేను మరోమారొచ్చి నేను 1000 రూపాయలతో పాటు వడ్డీ కూడా ఇస్తాను అంటే షావుకార్ గారు 10 తిప్పులు తిప్పాడు. ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని ఆలోచించి, ఇవ్వచ్చులే, కాస్ట్లీ వాచ్ ఇది అని 1000 రూపాయలు నాకు ఇచ్చారు. నేను మళ్ళీ శ్రీకాకుళం పోయి మరోమారు నేను ఇటువైపు వచ్చినప్పుడు వచ్చి 1000 రూపాయలకు మనం 100 రూపాయలు కలిపి నా వాచ్ నేను తీసేసుకున్నాను. ఈ వాచ్ని విడిపించుకునే ప్రక్రియని విమోచన అని అంటారు. నా వాచ్ని నేను ఏం చేసుకున్నాను? విమోచించుకున్నాను. వాచ్ ఎవరిది? నాది. ఎవరి చేతిలో వెళ్ళిపోయింది?
షావుకారు గారి చేతిలో ఎంతకి వెళ్ళిపోయింది? 1000 రూపాయలకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఎంత ఇచ్చాను? 1100 ఇచ్చాను. మళ్ళీ వాచ్ ఎవరికి వచ్చేసింది? నాకు వచ్చేసింది. ఇది విమోచన. అయితే ఇప్పుడు మానవ జాతిని వినండి, దేవుని కృప విమోచించే పని చేస్తుందట. అసలు మనం విమోచించబడాల్సిన అవసరం ఏమొచ్చింది? చూపిస్తాను రండి. రోమాపత్రిక 7:14 మనమందరము దేవుని ప్రజలం, దేవుని పిల్లలం. కానీ ఏమైపోయామో చూడండి. రోమాపత్రిక 7:14 చదవండి మాట. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. చెల్లి తమ్ముడు వినండి, నీ కులమేదైనా, నీ జాతి ఏదైనా, నీ మతం ఏదైనా, ఆదాము హవ్వలో నువ్వు పాపమునకు అమ్మబడిపోయిన మనిషి. we were sold to sin. పాపమునకు అమ్మబడిపోయాం. అమ్మబడి సైతాను చేతిలో పడ్డాం. సాతానుడి వ్యసనాలు, పాడలవాట్లు అనే వినండి 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 ప్రియులారా, తాళ్ళుతో మనల్ని కట్టేసి వాడు బానిసల సంతలో పెట్టాడు. పాపమునకు బానిసలమై వ్యసనాలతో మునిగిపోయి చివరికి సాతాను చేతిలో పడితే సాతానుడు బానిసల సంతలో పెట్టి బానిసలమ్మా బానిసలు ఎవడన్నా కొనుక్కోండి. నువ్వు అనుకుంటున్నావు నాకు పెద్ద కులం, మా బోళ్ళంత డబ్బు ఉంది, నేను బాగా చదివాను, నేను అందంగా ఉన్నాను, నాకేంటో తక్కువ అనుకుంటున్నావేమో. దేవుని దృష్టిలో నువ్వెవరో తెలుసా? పాపమునకు బానిసవు. నేను చెప్పలా, యేసయ్య చెప్పాడు. కావాలంటే చదవండి. యోహాను సువార్త 8:34 ఏముంటుందో. యోహాను 8:34 రండి. ఏం రాసింది అక్కడ? పాపము చేయు ప్రతి వాడును పాపమునకు ఇంటమ్మతడు దాసుడు లేదా బానిస. మనమంతా పాపమునకు అమ్మబడి సాతాను చేతిలో పడి పాపమునకు దాసులమై బానిసత్వం చేస్తున్నాం. ఇప్పుడు ఎవరో వచ్చి కొనాలి. నా వాచ్ని విడిపించుకోవడానికి ఎంత ఇచ్చా అమ్మా? 1100 ఇచ్చా. మరి మానవ జాతిని విమోచించడానికి ఏమి ఇవ్వాలి? చూపిస్తాను చూడండి. మనుషులను విమోచించడానికి, పాపానికి అమ్మబడిన మనుషులను విమోచించడానికి ఏమి ఇవ్వాలట? ఏమిస్తే విడిపించగలరు మానవ జాతిని? 49వ కీర్తన 7-8 చూడండి ఏమి రాసిందో. 7-8 ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తం దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడనూ లేడు. వారి ప్రాణ విమోచన ధనం గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లా ఉండవలసిందే. పాప బానిసత్వంలో మునుగుతున్న ఈ మానవ జాతిని విమోచించాలంటే వినండి, వారి ప్రాణ విమోచన ధనం గొప్పదంట. ఏమిటి వాళ్ళని విమోచించడానికి తిరిగి చెల్లించాల్సిందంటే వినండి, దేవుడే మనిషిగా మారి తన యవ్వన పరిశుద్ధ రక్తమంతా కారిస్తే గాని విమోచన రాదు. అది ఎరిగిన పేతురు భక్తుడు ఈ మాట రాశాడు. ఈ మాట కూడా చూడండి ఏమి రాశాడంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చూడండి 18-19 చదువుతాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమును రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారని మీరు ఎరుగుదురు కదా. దేవుని కృప వినండి వినండి ప్రియులారా, మనకు విమోచన తీసుకొచ్చి పెట్టింది. ఆ కృపతో మనం విమోచించబడు నిమిత్తం దేవుడే శరీరముతో ఈ లోకమునకు వచ్చి తన యవ్వన అమూల్యమైన అతి పరిశుద్ధమైన ఆ రక్తమనే కార్చి విమోచించాడు. ఎవరైతే ఆ విమోచన అనుభవం పొందుతారో ఇక వారి మీద పాపం ప్రభుత్వం చెయ్యదు అన్నాడు. చదవమంటారా? రోమాపత్రిక 6వ అధ్యాయం 14 చూడండి ఏమి రాసిందో. రోమా 6:14 మీరు కృపకే గాని ధర్మశాస్త్రము లోనైన వారు కారు గనక పాపం మీ మీద ప్రభుత్వము చేయదు. ఇంకా ఏదో పాపం నీ మీద ప్రభుత్వం చేస్తుందనంటే నువ్వు కృపచేత ఏం విమోచించబడ్డావని లెక్క. నా వాచ్యంగా షావుకారు గారి చేతిలోనే ఉంటే నేను ఏం విమోచించుకున్నానని లెక్క? విమోచించలా. మనం ఇంకా పాపానికి దోషులమై సాతాను చేతిలోనే ఉంటే మనం ఏం విమోచించబడ్డామని లెక్క?
విమోచించబడలేదు. చెల్లాయిలు, తమ్ముళ్ళు వినండి. దేవుని కృప రక్షించడంతో పాటు దేవుని కృప విమోచిస్తుంది. మిమ్మల్ని అడగను ఒక మాట, నువ్వు విమోచించబడ్డావా? ఏ పాపము నీ మీద ఏలుబడి చేయకుండా స్వేచ్ఛ స్వతంత్రంతోనే పరిశుద్ధంగానే జీవిస్తున్నావా? ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఒక తమ్ముడు అంటాడు, అన్నా నువ్వు విన్నన్నా చెప్పన్నా ఆ పిల్లనైతే మర్చిపోలేనన్నా. మీరు ఎన్నన్నా చెప్పండి అన్న, ఆ పిల్లను మర్చిపోలేను. ఇప్పుడు ఆ పిల్లతో వీడు కోరుకున్న, వినండి వినండి, ఒక లైంగిక వాంఛకు వీడు బానిస అయిపోయాడు. ఈ పిల్ల కూడా అంటుంది వాళ్ళ అమ్మ నాన్న దగ్గరకు వచ్చి, అబ్బాయితో నా పెళ్లి చేయకపోతే నేను ఒప్పుకోను, గ్యాస్ బండిపుకుంటుందట. జుత్తు పట్టుకొని తన్నినోడు లేక దీనికి గ్యాస్ బండిపుకొని చచ్చిపోతానని అమ్మా నాన్న బెదిరిస్తుంటది. రాలుగా ఈ పిల్ల, బుద్ధి లేదు దీనికి. బానిస, వాడికి బానిస అయిపోయింది. వాడు ఆకర్షణకు బానిస అయిపోయింది. వాడితో తన వాంఛ తీర్చుకోవడానికి బానిస అయిపోయింది. ఈ రోజున యూత్ ట్రెండ్ ఇట్లనే ఉంది. అందుకే నేరుగా మోమాటం లేకుండా చెప్తున్నాను. అమ్మా వింటున్నారా? అర్థమవుతుందా? కృప ఏం చేస్తుంది? రక్షిస్తుంది. కృప ఏం చేస్తుంది? విమోచిస్తుంది. ఇంకెక్కువ చెప్పలేను, టైం లేదు కాబట్టి. మూడో సంగతి చెప్తాను, వినండి. రక్షించే కృప రక్షించి నేను విమోచించిన తర్వాత మరొక పని చేస్తుందట. చూడండి, చదువుతాను. తీతుకు రాసిన పత్రిక మళ్ళీ ఆ 2వ అధ్యాయంలోనే చదువుతాను. చూడండి, 14వ వచనంలో, ఆయన సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు. కృప చేసిందంటే మన దేవుని సొత్తుగా మార్చేసింది. వింటున్నారా? నువ్వు నిజముగా రక్షణ పొందితే, నువ్వు నిజముగా విమోచించబడితే, ఆయన చేత నీవు ఆయన రక్తములో కడగబడితే నువ్వు కొనబడ్డావని లెక్క. అందుకే పౌలు అంటాడు, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కావున మీ దేహముతో దేవుని గణపరచండి. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినవారు. ఏ విలువ పెట్టుకున్నాడు? తన సొంత రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. కావున మీ దేహంతో ఏం చేయాలట? దేవుని గణపరచాలట. నిన్ను తన సొత్తుగా చేసుకున్నాడు. నేను ఆ మాట అంటాను, నువ్వు నిజముగా యేసు ప్రభుని నమ్మితే, నువ్వు నిజముగా రక్షణ పొందితే నీవు దేవుని సొత్తు, నువ్వు సైతానుకు తొత్తువు కావద్దు. నువ్వెవరి సొత్తు? ఇప్పుడు ఒక విషయం, నా ఆస్తిని నేను కాపాడుకోవాలి, మీరు కాపాడతారా? ఏం మాట్లాడరేమరా తల్లులు? నేనే కాపాడుకోవాలి. ఓకే, నా ఆస్తిని నేను పెంచుకోవాలా, మీరు వచ్చి పెంచుతారా? ఇప్పుడు మనము యేసు రక్తముతో దేవుని చేత కొనబడిన తర్వాత మనం ఆయన ఆస్తి అయిపోతే ఈ ఆస్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనది కాదు, నీది కాదు. ఎవరాస్తి? ఆయన. నీ ఆస్తి కాదు. నిన్ను కొనుక్కొని నిన్ను తన ఆస్తిగా దేవుడు చేసుకున్నాడు. ఇప్పుడు ఎవరాస్తి? మనం దేవుని ఆస్తి. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మళ్ళీ నాదంటారేమర్రా బాబు? దేవుంది. దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? దేవుంది. నా అభివృద్ధి ఏమవుద్దు, నా కాపుతాలు ఏమవుద్దు అని ఊసిరామంటే సొరకాయ మొక్కలతో కూర్చుంటారు. సొరకాయ మొక్కలు ఏమవుతాను, ఏమైపోతాను? అరే, నిన్ను తన రక్తంతో కొనుక్కొని తన సొత్తుగా, తన స్వాస్థ్యంగా చేసుకున్నాడు ఆయన. మనము ఆయన ఆస్తి, మనము ఆయన స్వాస్థ్యం, మనము ఆయన సొత్తు. అందుకే మాట అన్నాను, నువ్వు దేవుని సొత్తు, సైతానుకు తొత్తువు కావద్దు. వింటున్నారా? కృప రక్షించేది, ఆ రక్షించే కృప నేను విమోచించేది, నేను విమోచించే కృప నిన్ను దేవుని సొత్తుగా మార్చేది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, అయినావా? మరి రక్షించబడితేవా, విమోచించబడితేవా, దేవుని ఆస్తి అయితేవా? దీనికి జవాబు చెప్పాలి. ఇక రేపు మీటింగ్ లేదు, ఇక్కడ రాత్రి కూడా మీటింగ్ లేదు, మధ్యాహ్నం భోజనం అయ్యాక వెళ్ళిపోతారు మీరు. కనుక ఈ స్థలంలో, ఈ క్యాంపస్లో ఉన్నప్పుడే నీ దేవుని కృప నేను రక్షించిందా? రక్షించే కృప వల్ల రక్షించబడి, విమోచింపబడి ఆయన స్వాస్థ్యముగా, ఆస్తిగా నీవు మారావా లేదా? ఇక్కడ రంగు తెచ్చుకుని పో. మరొక అవకాశం నీకు దొరకదేమో. అమ్మా వింటున్నారా? సరిగ్గా ఎక్కువ వివరించలేను, అయిపోయింది. కృప రక్షించేది ఒక తలంపు చెప్పాను. రెండో తలంపు ఏమన్నాను? కృప బోధించేది. గ్రేస్
సేవ్స్ అస్ అండ్ గ్రేస్ స్కూల్స్ అస్. దేవుని కృప బోధిస్తుందట. ఆయన అన్నాడు కదా, చూడండి 13వ వచనం చివరిలో ఏమన్నాడు, మనకు బోధించుచున్నది అని రాసిందా. ఇవడి సకల మనుషుల రక్షణ కొరకు ప్రత్యక్షమైన ఆ దేవుని కృప మనకి ఎలా బోధిస్తుందట. ఏమని బోధిస్తుందో చెప్తాను వినండి. 12వ వచనం, మనం భక్తిహీనతను విసర్జించవలనని మనకు బోధించుచున్నది. తరువాత ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించమని మనకు బోధించచ్చు. ఈ రెండు విసర్జించాల్సినవి ఏంటట. మొదటిది భక్తిహీనత. భక్తిహీనత అంటే అర్థం ఏంటో చెప్పనా. దేవునికి మహిమ తీసుకునే రాని ఆలోచన ఏదైనా పెట్టుకుని బతుకుతున్నా, దేవునికి మహిమ తీసుకురాని పనులేదైనా చేసుకుని బ్రతుకుతున్నా, దేవునికి మహిమ తీసుకురాని నడకేదైనా కలిగి ఉండి ప్రవర్తిస్తున్నా, నువ్వు భక్తిహీనుడవే, నువ్వు భక్తిహీనురాలివే. ఎనీ థాట్, ఎనీ యాక్షన్ అండ్ ఎనీ వాక్ విత్ కాంట్రడిక్ట్స్ విత్ గాడ్స్ గ్లోరీ. దేవుని మహిమకు వ్యతిరేకంగా, దేవునికి మహిమ తీసుకురాకుండా వ్యతిరేకంగా నీ ఆలోచన అయినా, నీ చేతలైనా, నీ నడకైనా నువ్వు చేస్తూ ఉంటే నువ్వు భక్తిహీనుడివే, నువ్వు భక్తిహీనురాలివే. అమ్మ వింటున్నారా. యేసుని ఎరగనోళ్ళు కాదు భక్తిహీనులు. యేసుని ఎరిగామని చెప్పుకొని దేవునికి మహిమ తీసుకురాని ఆలోచనలు చేస్తారు, దేవునికి మహిమ రాని కార్యాలు చేస్తారు, దేవునికి మహిమ రాని నడక నడుస్తారు. ఇలాంటి వారి బైబిల్ చెప్తుంది, ఇది మీ భక్తిహీనత. ముందు భక్తిహీనత వదలండి. అంటే అప్పుడు నువ్వు ఎలా మారిపోవాలన్నమాట. ఈ వచనం మీరు చదవాల్సిందే. 1 కొరింథీ పత్రిక 31వ వచనం చదవండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం చదవండి. కాబట్టి చూడండి ఎంత మంచి, మీరు భోజనము చేసినను పానము చేసినను మరి ఏది చేసినను ఆ సమస్తమును దేవుని మహిమ కొరకే చేయండి. తమ్ముళ్ళు వింటున్నారా. అసలు భోజనము పానం దగ్గరికి తీసుకెళ్ళిపోయాడండి పౌలు మాట్లాడుతూ. మీరు భోజనం చేసినా పానం చేసినా దేవుని మహిమ కొరకే చెయ్యండి. అంటే నువ్వు ఏది ఆలోచించినా దేవుని మహిమ కొరకు, నువ్వు ఏది మాట్లాడినా దేవుని మహిమ కొరకు, నువ్వు ఏ పనులు చేసినా దేవుని మహిమ కొరకు, నువ్వు ఏ నడక నడిచినా దేవుని మహిమ కొరకు. అట్లా దేవుని మహిమ కొరకు కాకపోతే నువ్వు ఒక భక్తిహీనుడవు, నువ్వు ఒక భక్తిహీనురాలువు. దేవుని కృప అంటుంది, నీ భక్తిహీనత విసర్జించవా. అయిపోయింది. రెండో సంగతి చెప్తాను. ఇంకేం విసర్జించమంటుంది కృప. భక్తిహీనతను విసర్జించి ఇంకా ఏం విసర్జించమంటుంది. ఇహలోక సంబంధమైన దురాశలు. ఇహలోక సంబంధమైన దురాశలు ఎట్లుంటాయి. బైబిల్ పరిచయం వాళ్ళకి తెలుస్తుంది. 1 యోహాను 2:16లో దేవుని వలన పుట్టనివి, సైతాను వలన పుట్టినవి లోకములను ఆశలకు 3 ఉన్నాయి. ఏంటమ్మా అవి. ముందేమో శరీర ఆశ, తర్వాత ఏమో నేత్రాశ, తర్వాత ఏమో జీవపడంబం. సరే, శరీరాశ అంటే ఏంటి చెప్పమంటారా. శరీర ఆశ అనగా సరదాలు పిచ్చి. ఏం పిచ్చమ్మా. సరదాలు పిచ్చి. దేవుని పిల్లల సరదా మనుషుల, ఆనంద మనుషుల చెప్పండి మీరు. మన సరదాల మనుషులమా, ఆనందాల మనుషులమా. ఫిలిప్పీ 4:4 ఏమన్నాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. మన ఆనందాల మనుషులం, సరదాల మనుషులం కాదు. సరదాలకు సంఘటనలు కావాలి. ఒక పండగ వచ్చింది, ఒక విగ్రహం తేవాలి, తెచ్చినప్పుడు సరదా, అనిపినప్పుడు సరదా, డ్రేమండ్ ఇచ్చి జుత్తుకేదో కట్టుకొని రంగులు వేసుకొని నాగపాములాగా రోడ్డు మీద డ్యాన్సులు వేసుకుంటా, ఏమంటే డీజీలు పెట్టుకుంటా డ్యాన్సులు వేసుకుంటా ఉంటాడు. నిన్న పండగ అయిపోయింది, నిమజ్జనం అయిపోయింది. ఈరోజు ఏంట్రా ఖాళీగా ఉన్నామంటే, నిన్న సంబరం ఏదో సందడి చేశాను కానీ ఈవేళ ఉంటుందా. సరదాలుగా సంఘటనలు కావాలి. ఆనందానికి ఆరాధ్య దైవం ఉంటే చాలు. మన ఆనందాల మనుషులం, సరదాల మనుషులం కాదు. అమ్మ వింటున్నారా. నువ్వు సరదాలకు మరిగావంటే నువ్వు శరీరాశకు లొంగినట్టే. ఈ మధ్య మనోళ్ళు కూడా సరదాలు నేర్చారులేండి. నిన్న కాక మొన్నే డిసెంబర్ మాసం వెళ్ళినప్పుడు ఏమి సరదాలు చేశారో చెప్పలేరు మనోళ్ళు. ఒక పాటకు వేశారుగా మీరు, స్టేజీల మీద ఉన్నారు కొంప తీసి కొరియో వాళ్ళు, కొరియో డాన్సులు వేసి ఉండే ఉంటారులేండి.
తెలంగాణగా ఇది. మా ఆంధ్రాలో మరీ పెచ్చరిగిపోయింది ఈ సంవత్సరం. ఈ స్టేజ్ మీద వేసారండి కొరియోలు. కొరియో అని పెద్ద స్టైల్గా అంటారు, కానీ రికార్డ్ డాన్స్ అనాలనిపిస్తుంది నాకు. అక్కడ రికార్డు పెట్టించారు, డాన్స్ వేయించారు. రికార్డ్ డాన్సేగా. రికార్డ్ డాన్స్ అంటే కొంచెం అసహ్యంగా ఉందని స్టైల్గా కొరియోగ్రఫీ, కొరియోగ్రఫీ అంట. దానికి ఇక్కడ సరదా చేశారండి మన పిల్లలు. అప్పుడు పాడారో పాట, బెత్లెహేములో పశువుల పాకలో. మీరు ఆలోచిస్తారంటే ఒక మాట అంటాను. ఆ రోజు బెత్లెహేములో చూడండి, ఎవరు సందడి చేశారు నాకు చెప్పండి. ఎవరు సందడి చేశారు తల్లి? గొల్లలు వచ్చి స్తోత్రం చెల్లారమ్మా. జ్ఞానులు వచ్చి ఆరాధించారు తల్లి, కానుకలు ఇచ్చి. సందడి సరదా లేదా వాళ్ళకి? పోనీ మరీ సందడి పడిందా? తన పొట్టలోంచి వచ్చిన బిడ్డకు తనకు మధ్యలో అంబలికల కార్డ్ బొడ్డు తాడుంది, ఎలా కత్తిరించుకొని పిల్లాడు బతికించుకోవాలో పాపం యవనస్తురాలకు తెలియదు. తనెలా బతకాలో పాపం యవనస్తురాలు తెలియదు. హైరాణ పడిపోతుంది. పిల్లాడికి తనకు బొడ్డు తాడుంది, ఎలా కత్తిరించుకోవాలి? ఆ పిల్ల హైరాణ పడుతుంటే ఆ రోజున, అరే నాతో ప్రదానం చేయబడిన ఈ మరియను దేవుడు చెప్పాడు, దేవుని కుమారుడు పుడతాడని చెప్పాడు. ఈ పిల్లాడిని ఎట్లా కాపాడాలో తెలియక పాప యవనస్తుడు యోసేపు ఆందోళన చెందుతుంటే, హైరాణ పడుతుంటే, మీకు సరదాలు కనబడ్డాయా? సంబరాలు కనబడ్డాయా? దిక్కుమాలిన క్రైస్తవులారా. బెత్లెహేములో సందడి తరడరడా, పశువుల పాకలో సందడి. ఫ్రెండ్స్, చెప్పు తీసుకున్నాను ఒక్కొక్కడిని. సరదాలు పిచ్చి వచ్చిందా? వినండి వినండి వినండి, ఇక్కడ విన్నారు కొమ్మ తీసి. బెత్లెహేము సందడి వాళ్ళు ఉన్నట్టున్నారు ఇక్కడ. వాళ్ళ ముఖాల్లోనే కనబడుతుంది నాకు సందడి. ఏడ్చి సంతాపడు, సందడి కాదు. సందడి సరదాల పిచ్చి, అది లోకస్తులది, మంది కాదు. మంది ప్రభువుని బట్టి ఆనందం. సరదాల మనుషులు లోకస్తులు, ఆనందాల మనుషులు దేవుని పిల్లలు. నువ్వు సరదాల పిచ్చులున్నావంటే నీవు శరీరాశలోనే కొన్నావు. రెండో మాట చెప్తాను. బ్రదర్ చెప్పారు ఏంటట? నేత్రాశ. నేత్రాశ అంటే సంపదల పిచ్చి. మళ్ళీ మనకే తెలుసు అండి, బైబిల్ కలిగిన వాళ్ళకి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, దానిని కొంతమంది ఆశించి దేవుని నుంచి దూరమై తము తామే పొడుచుకొని చచ్చారట అన్నాడు పౌలు. చదువుతాను చూడండి, 1 తిమోతి 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్ము తామే పొడుచుకొనిరి. ఎంత స్పష్టంగా ఉందండి. కానీ సంపదల పిచ్చేంటి? భూమి మీద ఉండడానికి, భూమి మీద బ్రతకడానికి కష్టపడాలి, ఏదో సంపాదించుకోవాలి, తప్పు కాదు. దేవుడు కష్టపడమన్నాడు, దేవుడు పనిచ్చాడు, దేవుడు కష్టాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. కష్టార్జితం ఉండని, దాంతో నువ్వు ఆనందించు, అంతేగాని ఒకటే పిచ్చి. ఆడినెలాగ పడేయాలి, ఈడినెలాగ ముంచేయాలి, ఆడి బుర్ర ఎలా కొట్టాలి, ఈడి బుర్ర ఎలా కొట్టాలి, ఎలాగ డబ్బులు సంపాదించుకోవాలి. దేవుడు లేడు, నీతి లేదు, నియమము లేదు, విలువలు లేవు, అన్ని తొంగలో తొక్కేసి డబ్బు డబ్బు ఆడి గుండె లబ్డబ్బు అని కొట్టుకోదట. డబ్బు 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 డబ్బు. ఒరే, లబ్డబ్బు అని కొడితే బతుకుతావురా నాయన. నీ గుండె డబ్బు డబ్బు అని కొట్టుకుంటుంది, సస్తావరా బాబు. ఇదే ఏం పిచ్చిది? సంపదల పిచ్చి. దానికి బైబిల్ పెట్టిన పేరు నేత్రాశ. తమ్ముళ్ళు వింటున్నారా? శరీరాశ సరదాల పిచ్చి, నేత్రాశ సంపదల పిచ్చి. చివరికి మూడోది ఒకటి మిగిలింది. ఏంటది? జీవపడమ్మ. జీవపడమ్మ అనగా పేరు ప్రఖ్యాతుల పిచ్చి. ఆర్ఆర్కే మూర్తి అంకుల్ ముసలాయన ఏమన్నాడంటే, ఈ మూడింటికి 3 పేర్లు పెట్టాడు ఆయన. సరదాల పిచ్చిని ఏమన్నాడనంటే కన్యక పిచ్చి అన్నాడు. సంపదల పిచ్చికి ఏమన్నాడంటే కనకం పిచ్చి అన్నాడు. పేరు ప్రఖ్యాతుల పిచ్చిని ఏమన్నాడంటే కీర్తి పిచ్చి అన్నాడు. కన్యా కనకం కీర్తి, కన్యా కనకం కీర్తి, కన్యా కనకం కీర్తి, కన్యా కనకం కీర్తి. ఈ 3 మన జీవితాలు ముంచేసేవి.
సరదాల పిచ్చి, సంపదల పిచ్చి, పేరు ప్రఖ్యాతుల పిచ్చి, వీటిని విసర్జించండి అంటుంది దేవుని కృప. ఇక్కడ ఉన్నారా లేదా? కృప బోధిస్తున్నప్పుడు కృపాస్వరం వింటున్నారా? మీ దగ్గర ఉన్న భక్తిహీనతను విసర్జించండి. మీ దగ్గర ఉన్న, వింటున్నారా లేదా, ఏహలోక సంబంధమైన దురాశలు మీరు విసర్జించండి. ఇవి మనకు తగవు, అవి లోకస్తులకు ఉంటాయి. లోకస్తులకు ఉంటుంది భక్తిహీనత, లోకస్తులకు ఉంటుంది ఇలాంటి ఏలోక సంబంధమైన దురాశలు, మనకు తగవు అని కృప బోధిస్తున్నది. మూడో మాట చెప్తాను విండి. వద్దనుకున్నవి రెండు ఏంటట? వినండి, భక్తిహీనత, ఏలోక సంబంధమైన దురాశలు వదులుకోండి అన్నాడు. కొన్ని పట్టుకోమంటుంది దేవుని కృప. ఏం పట్టుకోమంటుందో చదువుతాను చూడండి. తీతుకు రాసిన పత్రిక అదేగా మన భాగం. చూడండి 13వ వచనం. మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో, చూడండి, స్వస్థ బుద్ధితోను నీతితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. కృప ఏం బోధిస్తుందో తెలుసా? వదులుకోవలసినవి రెండు చెప్పింది, కలిగి ఉండవలసినవి మూడు చెప్పింది. వదులుకోవలసినవి రెండు. యవనస్తులారా, మీ దగ్గరున్న భక్తిహీనత వదలండి. భక్తిహీనత అంటే ఏంటో చెప్పాను. మీ దగ్గర ఏలోక సంబంధమైన దురాశలు వదలండి. ఆ మూడేంటో మీతో చెప్పేశాను. ఇప్పుడు మీరు కలిగి ఉండవలసింది మూడు. అందులో మొట్టమొదటిది ఏంటో తెలుసా? స్వస్థ బుద్ధి. నీలో నీకుండవలసింది స్వస్థ బుద్ధి. ఇది కలిగి ఉండమంటుంది కృప. నీలో నీవు కలిగి ఉండవలసి సోబర్ మైండ్, స్వస్థ బుద్ధి, హెల్దీ మైండ్ అని ఉంది కనుక ఈ సోబర్ మైండ్, నీలో నీవు కలిగి ఉండవలసింది స్వస్థ బుద్ధి. ఇంతగా స్వస్థ బుద్ధి అంటే ఎట్లుంటుందంటే చెప్తాను వినండి. స్వస్థ బుద్ధి కలిగినోడు అందరి మధ్యలో ఎలా ఉన్నాడో ఒంటరిగా ఉన్నప్పుడు అలాగే ఉంటాడు. కొంతమంది యవనస్తులు అందరి మధ్యలో ఉన్నప్పుడు తెల్ల పావురాల్లా కనబడతారు. మేము అనుకున్నాం మా యవనస్తులు తెల్ల పావురాలు అయిపోయారు అనుకుంటాం. తెల్ల పావురాల వలకడివి నల్లకాకులు. వీళ్ళు బతుకు నల్లకాకులు బతుకైనా అందరి మధ్యలోకి వచ్చినప్పుడు మాత్రం ఏంటమ్మా, తెల్ల పావురాలు. రహస్యంగా ఉన్నప్పుడేమో కాకి బతుకు బయటకు వస్తుంది. అందరి ముందు వచ్చినప్పుడు సబ్జెక్ట్ పీడిఎఫ్లు వచ్చినాయి, సబ్జెక్ట్ పీపీటీలు వచ్చినాయి, నా సెల్ ఫోన్లో చదివేసుకుంటున్నాను అని చదువుతావు. నీ ఒంటరిగా కూర్చున్నప్పుడేమో చూడకూడని నూడ్ ఫిల్మ్స్, అశ్లీల దృశ్యాలు, వాట్సాప్ చాటింగులు, నీ రహస్య బతుకేదో నీకు తెలీదా? నీ దగ్గర స్వస్థ బుద్ధి లేదు. అందరి మధ్యలో ఉన్నప్పుడు దేవదూతలాగుండి, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దెయ్యంలా బతుకుతుంటే, అందరి మధ్యలో ఉన్నప్పుడు పావురం పిల్లలా కనబడి, ఒంటరిగా ఉన్నప్పుడు కాకి పిల్లలా కనబడితే, అందరి మధ్యలో ఉన్నప్పుడు చాలా భక్తిగా ఉన్నట్టు కనబడి, లోపలేమో నంగనాచి బతుకుతుంటే నీకు స్వస్థ బుద్ధే లేదు. తమ్ముళ్ళు వింటున్నారా? నేను ఒక విషయం చెప్పనా? మీరు నిజంగా స్వస్థ బుద్ధి కలిగిన వాళ్ళైతే, డాడీ నా సెల్ ఫోన్ ఒకసారి చెక్ చేసుకో, నా ల్యాప్టాప్ ఒకసారి చెక్ చేసుకో, నా ఐప్యాడ్ ఒకసారి చెక్ చేసుకో, దేవునికి విరోధమైనవి, నా జీవితాన్ని పాడు చేసేవి, మన కుటుంబ పరువు తీసేవి ఏదైనా నేను చూశానేమో విన్నానేమో చెక్ చేసుకోండి అని మీరు ధైర్యంగా ఎవరైనా మీ నాన్నకి మీ సెల్ ఫోన్ ఇవ్వగలరా? అమ్మా నా సెల్ ఫోన్ చూసుకో ఒకసారి, నా చాటింగ్లన్నీ చూడు, నా ఫ్రెండ్స్ నెంబర్లన్నీ చూడు, నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తాను, ఎవరితో చాటింగ్లు చేస్తాను, నేను ఏం చూస్తుంటాను, ఏమి వాచ్ చేస్తాను, నా హిస్టరీ అంతా ఒకసారి నా సెల్ ఫోన్ చూసుకో. ఇది కొట్టి హిస్టరీ వస్తుంది. హిస్టరీ అంతా చూస్తే మొత్తం అంతా నీ చూసినవన్నీ బయటపడతాయి కదా అని మీ అమ్మకు నీ సెల్ ఫోను, నీ ఐప్యాడ్, నీ ల్యాప్టాప్ ఇచ్చి ధైర్యంగా మీ అమ్మ ముందు నిలబడగలవా? నంగనాచి చెల్లి, నంగనాచి అంటే వేషధారి. ఏమి నటిస్తారా ఈ తరము? దండం పెట్టేయాలి. నేను మీ తరంలో ఉన్నానులేండి, ఈ సంగతి ఎరిగాను కాబట్టే చెబుతున్నాను. అందరి మధ్యలో ఉన్నప్పుడు పీపీటీలు వచ్చాయి, సబ్జెక్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పంపించారు, పీడిఎఫ్ నోట్స్లు వచ్చాయి. అవి చూసి చదివేస్తుంటే నా కూతురు నా కొడుకు చదువంటే ఎంత ఇష్టమో, పుస్తకం పురుగు నా కూతురు, పుస్తకం పురుగు నా కొడుకు చదివేసుకున్నారు మేమనుకుంటాము. నువ్వేమో తెరనకాల నీ గదిలోకి వెళ్ళాక నీ చాటింగులు, చూడరాని దృశ్యాలు, చూడరాని సీరియళ్ళు, చూడరాని సినిమాలు.
మళ్ళీ దానికి రిజిస్ట్రేషన్లు, దానికేమో అమ్మా బాబుల డబ్బేమో, దానికి మళ్ళీ కొంచెం కట్టి ఫిల్ములు డౌన్లోడ్ చేసుకోవడాలు చూడ్డాలు. ఇది కదా నీ బతుకు. అసలు నీ దగ్గర స్వస్థ బుద్ధి ఉందంటావా? దేవుని కృప అంటుంది, నేను రక్షించాను గనక, నేను విమోచించాను గనక, నేను దేవుని సొత్తుగా మార్చాను గనక నీవు వినండి వినండి వినండి, నీవు ఇగో నేను బోధిస్తున్నా విను. వదులుకోవలసినటువంటి భక్తిహీనత వదులుకో, వదులుకోవలసిన ఏలో సంబంధ దురాశల వదులుకో. నువ్వు కలిగి ఉండవు, నీలో నీవు కలిగి ఉండవలసింది స్వస్థ బుద్ధి కలిగి ఉండు. రెండో మాట ఏమన్నాడమ్మా? ఏమి? నీతితో ఉండు అంటున్నాడు. నీతి ఇతరులతో బ్రతకడానికి చూపించేది నీతి. మనలో మనం కలిగి ఉండవలసింది స్వస్థ బుద్ధి, ఇతరుల ముందు మనం చూపించాల్సిన నీతి. నీతి అంటే ఏంటో తెలుసా? నీదైనది ఏది నువ్వు వదులుకోవద్దు, నీది కానిదేది నువ్వు కోరుకోవద్దు. అది నీతి. నీదైనదేది వదులుకోవద్దు, నీది కానిదేది నువ్వు కోరుకోవద్దు. నేను దగ్గర వాక్యం చెప్తుంటే ఒక పెద్ద ఆయన వచ్చాడు. ఆయన గురించి ఎవరో చెప్తే విన్నాను. అతని ఇంటి ముందు 2 ట్రాక్టర్లు ఉంటాయంట. అతనికి 16 ఎకరాల భూమి ఉందట. ఆయనేమో టీచర్ ఉద్యోగం చేస్తుంటాడట. ఆయన నా దగ్గరకు వచ్చి అంటాడు, బాబు స్వామి మీరు వాక్యం చెప్తుంటే నా ఇంట్లో ఉన్న చెంచాలన్నీ జ్ఞాపకం వస్తున్నాయి అన్నాడు. నా ప్రసంగానికి ఆ స్పూన్లకి ఏమి సంబంధం అండి? చెంచాల జ్ఞాపకం రావడం ఏంటి అన్నా నేను. చెప్పండి అంకుల్, ఏంటి చెంచాలు ఎందుకు జ్ఞాపకం వస్తున్నాయనంటే, నేను యేసుప్రభు నమ్మకమనుపు నాకేం మైదా రోగమో కానీ ఏ హోటల్లో టిఫిన్కి వెళ్ళినా టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఒక స్పూన్ ఏమో ఎత్తుకొచ్చేస్తాను. పంచదార వేసుకుంటే దొంగ చెంచా, ఒక ఆవకాయ ముక్క వేసుకుందామంటే దొంగ చెంచా, ఉప్మా తిందామంటే దొంగ చెంచా. అసలు నేను నా దొంగతనం అంతా నాకు కనబడుతుంది అంటే అప్పుడు అన్నాను, అంకుల్ అవన్నీ మీవి కాదు కదా, మీరు దొంగతనం చేశారు క్షమించమని అడిగి మీరు రక్షణ పొందారు గనక మీరు క్షమాపణ పొందాలి. మీరు వినండి, హృదయం మీ మీద దోషారోపణ చేయకూడదు, ఇచ్చేయండి ఆ చెంచాలంటే ఆ టిఫిన్ దుకాణాలన్నింటికి పోయి క్షమాపణ అడిగి చెంచాలు ఇచ్చి ఒక దుకాణానికి కొత్త చెంచాలే కొని ఇచ్చాట. నీతుందా? ఇలా అడుగుతాను, నీ దగ్గర ఉన్నవన్నీ మీ అమ్మా నాన్న కష్టార్జితమేనా, లేక నువ్వు కష్టపడి సంపాదించుకునేవేనా, లేక ఎవరి దగ్గర కొట్టేసావా దొంగ ముఖం? చెప్పండి చెప్పండి. నా కాస్ట్లీ పెన్ అన్న పార్కర్ అన్నాడు. నీదేనా తమ్ముడు? ఎంత కొన్నావన్నా? కొనలేదలా, లేపేశాం. ఖరీదైన పార్కర్ పెన్ లేపేశాడంట తమ్ముడు. మళ్ళీ జోబులో పెట్టుకొని బిలీవర్గా కనబడుతున్నాడు. ఓరి దొంగ తమ్ముడా, ఏంటమ్మా ఇదేదో కాస్ట్లీ వస్తువులాగుంది, నీదేనా? లేదంకుల్, లేపేశాం. నీతి మాలినోళ్ళకు ఏమంటే కృపను అనుభవించారని ఎట్లా చెప్తాం చెల్లెలు చెప్పండి? దేవుని కృప నీలో నీవు స్వస్థబుద్ధి కలిగి ఉండు. వింటున్నారా? సాటి మనుషుల ముందు నీతిగా ఉండు. నీలో నీవు ఉండవలసింది స్వస్థ బుద్ధి, సాటి మనుషులతో ఉండవలసింది నీతి. మూడో మాట ఏమన్నాడు తల్లి? తర్వాత భక్తితో ఉండు. దేవుని ముందు భక్తి, దేవుని ముందు భక్తి, మనుషుల ముందు నీతి, నీలో నీకు స్వస్థ బుద్ధి. ఈ 3 కలిగి ఉండమనే కృప బోధిస్తుందట. దేవుని ముందు భక్తి ఉండడం అంటే ఏంటో తెలుసా? ఏమండి భక్తి అంటే ఏంటి? నల్లట్ట ఎర్రంచు పుస్తకం పట్టుకొని చర్చకు పోతాం, కానుకలు వేస్తాం, పాటలు పాడతాం, కొయిర్లో ఉంటాం, మ్యూజిక్లు వాయిస్తాం, యూత్ మీటింగ్కి వెళ్తాం. ఇది భక్తి అనుకుంటున్నారేమో, కాదు భక్తి. అది భక్తి అంటే ఏంటో తెలుసా? దేవుని మీద ఆధారపడుతూ బ్రతకడం, అది భక్తి. అర్థమవుతుందా మీకు? దేవుని మీద ఆధారపడుతూ బ్రతకడం, దేవునిలో ఆనందిస్తూ బ్రతకడం, దేవుని చేత నడిపించబడుతూ బ్రతకడం, దేవుని కొరకు శక్తివంతంగా ఉండడం, అదండి భక్తి. ఈ వదిలేశారు. ఏమ్మా భక్తి చేస్తున్నావో? ఆదివారం వచ్చి చూడండి, అమ్మో ఎంత తెల్ల కొంగబోతుందో, చేతిలో బైబిల్ పట్టుకొని టక్కు టక్కులు ఆడించుకొని పోద్ది మా టక్కల వారి చెల్లి. భక్తి పర్రాలు మా చెల్లి. నల్లట్ట ఎర్రంచు, అందులో కానుక, చర్చిలో పాట, కానుక పెట్టుడు, ప్రసంగం వినుడు, ప్రైజ్ లార్డ్ అంకుల్, ప్రైజ్ లార్డ్ అక్క, వెళ్తాను మరి ఇంటికి వెళ్ళిపోవడం. ఏం చేసావమ్మా ఆదివారం? భక్తి చేసిందంట. బైబిల్ ఎరగనోడికి ఎవడది భక్తి అంట అనిపిస్తుందేమో. బైబిల్ ఎరుగునోడికి అది భక్తి కాదు. ఏది భక్తి అంటే, నేను భక్తి ఎలా చేస్తున్నానంటే నా అన్ని పరిస్థితుల్లో, ఎగ్జామ్స్ అయినా, ఫీజులైనా, బట్టలైనా, వస్తువైనా, వాహనమైనా, ఒక డివైస్ అయినా, ఏది కొనుక్కోవలసి వచ్చినా
ముందు దేవుని మీద ఆధారపడతా, తర్వాత అమ్మా నాన్నని అడుగుతా. ఏది నా ప్రభు కార్యాలు చేస్తున్నా నేను దేవునిలో ఆనందిస్తూ బ్రతుకుతా, దేవుని చేత నడిపించబడుతూ బ్రతుకుతా. దేవుని కొరకు కాలేజీలో, క్యాంపస్లో, హాస్టల్లో, స్ట్రీట్లో, రిలేటివ్స్ మధ్య దేవుని కొరకు శక్తివంతంగా బ్రతుకుతా. అది భక్తి. గాని ఇవేం భక్తిరా బాబు? ఇవేనా నేర్చుకునే భక్తి? ఇప్పుడు దేవుని కొరకు శక్తివంతురాలవేనా చెల్లి? నీ ఫ్రెండ్స్లో ఎవరికైనా సువార్త చెప్పావా? నీతో పాటు ఎవరినైనా తీసుకుని వచ్చి దేవుని మందిరంలో పరిచయం చేశావా? నిన్న పెళ్లి కాని కుర్రోడు అన్నా, నేను రక్షించబడ్డాక దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు, నాకు ₹1,00,000 పైనే జీతం వచ్చి ఉద్యోగం వచ్చేసింది చిన్న వయసులో. పెళ్లి కూడా కాలేదు అబ్బాయికి. ఉద్యోగం వచ్చిన తర్వాత నేను అనుకున్నాను, ఎంప్లాయ్మెంట్ లేక దేవుల్లో ఉండలేకపోతున్న వాళ్ళని నేను బలపరచాలనుకున్నానన్నా. అందుకే నేను స్టడీస్ అయిపోయిన తర్వాత వీళ్ళు మంచి కెరియర్ రావడం కొరకు కొంతమంది కుర్రోల్ని, ఆసక్తి కలిగిన వాళ్ళని నా రూమ్లో పెట్టుకొని వాళ్ళ సువార్త చెప్పి వాళ్ళ శిష్యులుగా తయారు చేసి వాళ్ళకి ఫీజులు కట్టి వాళ్ళకి మెటీరియల్ కొనిపెట్టి నేనే భోజనం పెట్టి నేను అలా పెంచుతున్నానన్నా. ఇప్పుడే ఒక అబ్బాయికి బ్యాంకులో జాబ్ వచ్చిందన్నా, మరొక తమ్ముడేమో R&Bలో జాబ్ తెచ్చుకున్నాడన్నా. నా సేవను దేవుడు దీవిస్తూ వీడికి ఇంకా పెళ్ళే కాలేదు. ఈ అబ్బాయి ఇరిగేషన్లో పనిచేస్తున్నాడు, అసిస్టెంట్ ఇంజనీర్గా. రక్షణ పొందాక దేవుడి ఉద్యోగం ఇచ్చాడు కనుక నేను దేవుని కొరకు బతకాలి, కొంతమంది యవనస్తులకి లైఫ్ ఇవ్వాలి అని తన రూమ్లో పిల్లలు పెట్టేసుకొని వాళ్ళకి ఫీజులు కడతా, వాళ్ళకి మెటీరియల్ కొని పెడతా, వాళ్ళకి భోజనం పెడతా, వాళ్ళ సువార్త చెప్తే ఒక గొల్లల పిల్లాడంట బ్యాంక్ జాబ్ వచ్చేసిందంట. అన్న, వాడు దేవునికి ఎంత పౌరుషంగా బతుకుతున్నాడో అది చూసి నాకు భలే సంతోషం అనిపిస్తుందన్నా. ఆడికి పెళ్లి చేయాలి, ప్రార్థన చేయండి అన్నా. ఇది శక్తివంతంగా బతకడు. కానీ స్తోత్రం చెల్లింతమా అని చెక్క భజనలు అరుచుకుంటూ చర్చిలో తగలడ్డమా? శక్తివంతంగా ఉండమంటే ఎక్కిరిస్తున్నా అనుకోకండి. ఈ రోజున యవ్వనస్తులు దేవుని కొరకు బ్రతకడమే రాలేదు మీకు. మీరు భక్తి చేస్తున్నారంటే ఎట్లా నమ్మేది? నేను వెక్కిరంతలకు నేను మాట్లాడడం లేదు, మిమ్మల్ని రెచ్చగొట్టాలని అరుస్తున్నా. అలాగా మిమ్మల్ని రెచ్చగొట్టాలని చెబుతున్నాను. యవ్వన సహోదరివి, నీ క్లాస్మేట్స్లో ఎంతమంది సువార్త చెప్పావు? యవనస్తుడు తమ్ముడు, నీ యొక్క రిలేటివ్స్ ఎంతమందికి దేవుని మాటలు చెప్పావు? ఎవరిని నడిపించావు? ఎవరికి సాక్ష్యం ఇచ్చావు? ఎవరి అవసరాలు తీర్చావు? ఎవరి మహిమ కొరకు భూమి మీద బ్రతుకుతున్నావు? దేవుని కృప అంటుంది, భక్తిహీనత వదిలేయండి, ఏలోక సంబంధమైన దురాశలు వదిలేయండి, మీలో మీరు స్వస్థ బుద్ధి కలిగి ఉండండి, మనుషుల ముందు నీతిగా ఉండండి, దేవుని ముందు భక్తితో ఉండండి. దేవుని స్తోత్రం చెబుదామా? అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? ఏమో కొన్ని కళ్ళు గుడ్ల గొప్పలా చూస్తుంటే భయం వేస్తుంది నాకు. ఆమె అర్థమవుతుందా? చెప్పండి. కృప రక్షించింది, కృప బోధించింది. రక్షించే కృప ఏం చేసిందో, రక్షించింది, విమోచించింది, స్వాస్యంగా మార్చింది అని చెప్పాను. తర్వాత కృప ఏం బోధిస్తున్నదంటే విడిచిపెట్టవలసినవి 2, కలిగి ఉండవలసినవేమో 3. ఏమి బోధించిందో అది చెప్పాను. చివరి విషయం చెప్పి బ్రేక్ పంపిస్తా. చివరి విషయం ఏంటో తెలుసా అండి? కృప ప్రత్యేకపరుస్తుందట. అమ్మ వింటున్నారా మీరంతా? కృప ఏం చేస్తున్నది? ప్రత్యేకపరుస్తుంది. ఎలాగ ప్రత్యేకపరుస్తుందో వరుసగా నేను మీతో చెప్తాను, వినండి చాలా జాగ్రత్తగా. ఏ మాటలు? 14వ వచనం, సమస్తమైన దుర్నీతి నుంచి, తీతుకు 2:14, దుర్నీతిని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని. వినండి, కృప ప్రత్యేకపరుస్తుంది. ఎలాగో తెలుసా? అపవిత్రమైన మనుషుల మధ్యలోంచి పవిత్రురాలుగా చేసి నిన్ను ప్రత్యేకపరిచింది. చెల్లెలు వింటున్నారా? అమ్మ, దేవుని నమ్మిన దేవుని పిల్లలంటే వీళ్ళు దేవుని కొరకు ప్రత్యేకించబడిన పవిత్రమైన పిల్లలు అని అర్థం. అందుకనే పేతురు ఇలాగ ప్రసంగం చేశాడు పెంతెకోస్తు పండగ రోజున. అపోస్తలుల కార్యం 2:40లో ఉంటుంది. ఇంకను అనేక విధమైన మాటలతో వారు సాక్ష్యమిచ్చి మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. వేరవ్వాలి. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18-20 వచనాల్లో పౌలు భక్తుడు అంటాడు, మీరు వారి మధ్య నుంచి బయలువెడలి, మీరు ప్రత్యేకముగా ఉండండి, పవిత్రపరచబడిన మీరు ప్రత్యేకంగా ఉండండి అని
దేవుని కృప మనకు బోధిస్తున్నది. మనం ప్రత్యేకించబడిన వాళ్ళం. ఈరోజు నా ప్రత్యేకత మనకుందా? మన వేష భాషలు, అదే మన ఫ్యాషన్స్, అలాగనే మన మాటలు, మన ఆచారాలు ప్రత్యేకంగానే ఉన్నాయా? లోకంలో ఉన్న తమ్ముడేమో వేసుకున్న ప్యాంటు నిండా కన్నాలు ఉంటాయి. ఆడికి ఎక్కడ 2 కన్నాలు, ఎక్కడ 2 కన్నాలు, ఎక్కడ 2 కన్నాలు. ఏమిట్రా బాబు అంటే బ్రాండెడ్ ప్యాంట్ అంటున్నాడు. ఎంతరా బాబు అంటే 8,000 అంటున్నాడు. నేను ఒక తమ్ముడు కన్నాను 200 పెట్టి ఒక ప్యాంట్ కొనిచ్చి కత్తిరి కొనిస్తే నేనే మొత్తం కన్నాలు పెట్టి ఇచ్చుతుంది కదరా నీకు. దానికి 8,000 పెట్టి కొనాలా? మా తమ్ముళ్ళకి ఏంటో తెలుసా, కన్నాల ప్యాంట్ వేసుకోవడమే మా తమ్ముళ్ళు ఫ్యాషన్ అయిపోయింది. అది లోకస్తులరా తమ్ముడు, ఆ మంది కాదు. కొంతమంది తమ్ముళ్ళు ఎట్లుంటారు, వీళ్ళు చాలా బాగా కనబడుతున్నారు ఈ ఊర్లో. కానీ కొంతమంది తమ్ముళ్ళు ఎట్లుంటారో తెలుసా, ఇలాగ ఇడ్డెక్కించుకుంటాడు, ఇలాగ ఇడ్డెక్కించుకుంటాడు, వెనకాల కూడా కొట్టించుకుంటాడు, పైన మాత్రమే కొంచెం ఉంచుతాడు, కోడి జుత్తు పువ్వు వంటిది. ఏమిట్రా తమ్ముడు ఈ ఫ్యాషన్ అంటే, విరాట్ కోహ్లీ అన్నాడు ఒకడు. విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడి డబ్బులు సంపాదిస్తున్నాడు. అమ్మా బాబా సంపాదించే తగలబెట్టే రకానివి నువ్వు, నీకేంట్రా ఆడిలాంటి ఫ్యాషను? పోకిరి, లోకస్తులు పోకిరి నేర్చుకుంటున్నారు మనోళ్ళు. ప్రత్యేకంగా ఉండండి అని ఆయన అంటుంటే లోకస్తుల పోకిరి మీ నేర్చుకుంటే ఎట్లా తమ్ముడా? ఏ మగపిల్ల చెప్తే మీరు నవ్వుతారా? మీరు తక్కువ తిన్నారా? చెప్తాను వినండి. ఒక చెల్లుంటది, లోకస్తులు అలా ఉంటారు, అలా ఉందామని మా వైపు పెద్ద పెద్ద బండకోతులు ఉంటాయి. శ్రీకాకుళం జిల్లాలో వింటున్నారా లేదా? ఏమంటే ఇచ్చాపురం బోర్డర్ బండకోతులు ఉంటాయి, పిల్లలు కూడా ఎత్తుకుపోతాయి అవి. అటు 2 సీట్లు వెనకాల ఎర్రగా ఉంటది అనమాట. ఈ ఆడపిల్లకి ఏం మాయిత రోగమో గాని మా బండకోతుల ముడ్డిలాగా 2 పెదాలు ఎర్రగా చేసుకుంటుంది. ఏమిట్రా చెల్లంటే లిప్స్టిక్ అంట. చలి ప్రాంతంలో ఉండే వాళ్ళు ఈ పెదాలు పగిలిపోతే ఏమండి లిప్ బామ్ రాసుకున్నారంటే అర్థం ఉంది. నీకేమైతే రోగం తెలంగాణలో? మా బండకోతులు సీట్ లాగా ఎర్రగా చేసుకుంటుంది. ఒక చెల్లి ఏమో పప్పి కుక్కలా ముందు పీక్కుంటుంది. ఏంటమ్మిది? పప్పి కుక్క. ఎవరి ఫ్యాషన్ ఇవి? లోకస్తులవి. మీ చెల్లెలు మీరు బాగా వచ్చారు ఇక్కడ మీటింగ్. కానీ నేను కొన్ని మీటింగ్లు చూస్తే ఆడపిల్లల వైపు చూడబుద్దేయదు. ఎందుకో తెలుసా అండి? ఏ మగపిల్లల పేట కన్నాలు ఇట్టుకుంటారా? మేము కన్నాలు ఇట్టుకుంటామని. ఎక్కడో ఈ జబ్బకు ఒక కన్నం, ఎక్కడ ఈ జబ్బకు ఒక కన్నం, వీపుకు ఒక పెద్ద కన్నం. ఏంట్రా చెల్లంటే జబ్బల కన్నాలు బ్లౌజ్ అంట. ఆడపిల్లలు ఒళ్ళు కప్పుకుంటే సంసారి, ఒళ్ళు చూపించుకుంటే వేశ్య అంటారు. ఆడపిల్ల ఒళ్ళు మనుషులు చూపించుకుంటే వేశ్య అంటారు, ఒళ్ళు కప్పుకుంటే సంసారం అంటారు. మరి ఇదే మాయిదారు రోగం వస్తుందర్రా మీకు? నాకు తెలియక అడుగుతాను, వింటున్నారా లేదా? ఇప్పుడు చెల్లెలకి అనిపిస్తుంది చెప్పులు స్వామి నేను కొడదామన్నట్టుంది. అవునా? నేను ఉన్నమాటే చెప్తున్నాను, వింటున్నారా? దానితో పాటు వినండి, లోకస్తులు అలాగైతే సోకులు చేస్తారో, అబ్బో మనోళ్ళు సోకులకి ఇంతంతా లేదండి. దేవుడు మనల్ని అందంగానే పుట్టించాడు, ఎవరందం వాళ్ళు చాలు. ఇది చాలదనుకొని కొంతమంది కృత్రిమైన అందం తెచ్చుకోండి, ఆర్టిఫిషియల్ బ్యూటీ. దానిదేమో వీకో టర్మరిక్, దాని మీద ఏంటమ్మా ఫెయిర్ అండ్ లవ్లీ చెప్పండి, దాని మీద ఏంటట ఏమంటే పాండ్స్ పౌడర్, దాని మీద మూతికి ఏమో రంగు. ఏంటంటే అందంగా కనబడాలి. ఎవరిని ఆకర్షించడానికి? చెప్పెప్పుడు? ఎవరిని ఆకర్షించడానికి? దేవుడిచ్చిన అందం చాలదా? దాంతో తృప్తి చెందవా? ఏదో కొత్త అందం తెచ్చుకోవాలని. సరే ఏమనుకోవద్దు, ఈ వైపు చూడడానికి మీ వైపు చూసి అడుగుతా. ఆడపిల్లలు అందగత్తెల, మగాళ్ళ అందగాళ్ళ? చెప్పండి అమ్మ నాకు. ఏంటమ్మా? ఆడపిల్లలే అందగత్తెలు. మంచి మాట చెప్పారు. అయితే నా ప్రశ్న కాసుకోండి, మరి మీరు అందగత్తెలు అయితే అద్దం ముందు అర్ధగంట సేపు ఎందుకు నిలబడుతున్నారు? తమ్ముళ్ళు మీరు చెప్పండి, అద్దం ముందు ఎంతసేపు నిల్చుంటారు మీరు చెప్పండి? ఒక సెకండ్ అంతే. ఇలా దువ్వేసుకుంటాం, పౌడర్ కొట్టేసుకుంటాం, వచ్చేస్తాం. మేము సహజంగా అందగాళ్ళు, మాకు అందం చేసుకోవాల్సిన పని లేదు. మీరున్నారే పౌర్ అండ్ లవ్లీ, వీకో టర్మరిక్, పాండ్స్ పౌడరు, బట్టలు వేసుకోవడం, అద్దం ముందు ఇట్లెట్ల పోగడం, నచ్చకపోతే ఇప్పడం, మరొకటి వేయటం, ఇట్లెట్ల ఓపడం. ఆ బయట ఉన్నాయన పాప రామ్మా అంటే ఉండండి డాడీ. సరేనండి, అందం లేదంటే వాళ్ళు తిట్టరు. చెల్లెలు మీరు అందగత్తలేలండి, వందనాలు. దేవుడు ఎవరందం వాళ్ళకి ఇచ్చాడు. కానీ కృత్రిమైన అందం తెచ్చుకోవడానికి కక్కుర్తి పడే వాళ్ళు లోకస్తులు. మనం కాకూడదు. చాలు ప్రభా, ఇలా పుట్టించావు,
ఇలాగ ఉంటాను. అనవసరమైన అందం నాకెందుకు? నేను నీకు ఆకర్షణీయంగా ఉంటే, నువ్వు నన్ను ఆకర్షిస్తే నాకంతే చాలు. ఎవరిని ఆకర్షించుకోవడానికి లోకస్తుల్లాగా తయారవుతాను నేను అని అనుకోవాలి దేవుని పిల్లలు. కనుక వినండి, దేవుని కృప ఏమంటుందో తెలుసా? ఎలాగ చేస్తుందో తెలుసా? మొట్టమొదట తప్పుడు కదుపుతున్నావు నాయన, వాయిస్ తగ్గించు, వాళ్ళకి వైబ్రేషన్ వస్తుంది చెవుల్లో. ఎంత తగ్గించుంటే ఇక్కడ పెంచుకుంటే ఇక్కడ యాంప్లిఫైర్ ఉంటుంది నాకు గొంతులో. అవసరమైతే అక్కడ పెంచుకుంటాను తమ్ముడు, థ్యాంక్ యూ. అడుగుతాను కాబట్టి కనికరించు, అప్పుడప్పుడు అవసరమైతే చెప్తాను. అమ్మ వింటున్నారా మీరంతా? ఏం చెప్పాలి? దేవుని కృప ప్రత్యేకపరుస్తుంది, లోకస్తుల నుంచి నిన్ను వేరు చేస్తుంది. నువ్వు వేరే బతకాలి. నీ ఫ్యాషన్లు, నీ హావభావాలు, నీ మాటలు, నీ అలవాట్లు ఆ ప్రత్యేకత లోకానికి కనబడాలి. అది దేవుడు నీ యొద్ద నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మొదటి మాట. రెండో మాట ఏంటో తెలుసా? దేవుని కృప మన ప్రత్యేకపరిచే రీతిలో పవిత్రపరిచే ప్రత్యేకపరుస్తుంది. రెండో మాట, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలుగా చేస్తుంది. ఏంటంటే మనం ఎవరు? సత్క్రియలు చేయడంలో ఆసక్తి గల ప్రజలం. వినండి, పాప ముసలమ్మ బరువు మోసుకోలేకపోతుంది, నీకు కనబడింది రైల్వే స్టేషన్లోనో బస్ స్టాండ్లోనో. అంటున్నావు, ఆంటీ నీ కొంచెం సాయం చేయనా, మీరు మొయ్యలేకపోతున్నా సాయం చేయనా? ఒక గుడ్డివాడు రోడ్డు యువతల నుంచి అవతల దాటలేకపోతున్నాడు, పాపం వెళ్ళాలి అవతలకి. అంకుల్ రండి అని చెయ్యి పట్టుకొని, ఏమండి స్కౌట్లో ఎన్సీసీలో ఏమి నేర్పిస్తారండి? సత్క్రియలు చేయడమే నేర్పిస్తారు. మీరు స్కూల్లో చదువుతున్నప్పుడు, కాలేజీలో చదువుతున్నప్పుడు ఎన్సీసీ స్కౌట్లో నేర్పించేదేంటో తెలుసా? డూయింగ్ గుడ్ వర్క్స్. సత్క్రియలు చేయడం నేర్పిస్తారు వాళ్ళు. అంతకంటే ఎక్కువగా దేవుడు బైబిల్లో తన నమ్మిన ప్రజలు, వారు సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలుగా మనలను ఆయన ప్రత్యేకపరుస్తున్నాడు. అందుకని దేవుని కృప మనల్ని పవిత్రపరిచే ప్రత్యేకపరుస్తుంది, సత్క్రియలు చేసే వాళ్ళగా ప్రత్యేకపరుస్తుంది. మూడో మాట చెప్పి ఇప్పటికి ముగిస్తాను. మూడో మాట ఏంటో తెలుసా అండి? చదువుతున్నాను చూడండి, ఇలా రాసి ఉంది చూడండి. 13వ వచనం. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అని రాసి ఉంది. అంటే మనం ఎవరమో తెలుసా? యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూచు వాళ్ళం. లోకం ఎదురు చూడదు యేసయ్య రాకడ గురించి. లోకము నుంచి ప్రత్యేకించబడి, వింటున్నారా, లోకస్తులు చేయరు సత్క్రియలు, మన సత్క్రియలు చేయడం వల్ల ఆసక్తి కలిగి ఉండి తర్వాత యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూసే జనముగా దేవుని కృప మనల్ని వేరు చేస్తుంది. వాళ్ళు అలా ఎదురు చూడరు యేసయ్య రాకడ గురించి, నువ్వు అలా ఎదురు చూడాలి. ఇలాగనే ఒక దగ్గర యూత్ మీటింగ్ జరుగుతూ ఉంది. ఒక పశువులు కాసుకునే పిల్లగాడు, నేను వచ్చి కూర్చోవచ్చా అని అడిగా. స్టూడెంట్స్ మీటింగ్ రా ఇది, నువ్వు పశువులు కాసుకున్నాడు, నీ చదువు లేదు, రాసుకోలేవు అని వెళ్ళిపోమన్నారు. పాపం ఆయన అలా దూరంగా వెళ్ళి తన పశువులు కాసుకుంటూనే దేవుని వాక్యం విని మారు మనసు పొందాడు. అడు యవనస్తుడే, కాకపోతే చదువు లేదు, పశువులు కాసుకుంటున్నాడు. తర్వాత రక్షించబడి వాళ్ళ సంఘ సావాసంలోకి వచ్చి దేవుని వాక్యం నేర్చుకుంటూ యేసయ్య రాకడ గురించి ఒక పాట రాశాడు. చాలా కాలం కిందట నటరాజు మొదలయారు గారు దాని రాగం కట్టారు. అన్ని భాషల్లో, ఇండియాలో అన్ని భాషల్లో ఈ పాట వచ్చేసింది. ఆ పాట ఏంటో తెలుసా? ప్రియా యేసు రాజును నే చూచి నా చాలు, మహిమాలో నేనాయనతో ఉంటే చాలు. ఆహా బోరెప్పుడు వినబడుతుందో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, తండ్రి నా కన్నీటిని తుడుచుకునేప్పుడు ఆశతో వేచి ఉండే నా హృదయం. పశువులు కాసుకున్నోడికి అర్థమైంది యేసయ్య రాకడ కొరకు ఎదురు చూస్తూ బ్రతకాలని. మీకు విషయం చెప్పనా? 1 యోహాను 3:3 ఉంటుంది, ఎవరైతే ఆయన రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఉంటారో ఆయన యందు నిరీక్షణ కలిగిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టు తను తాను పవిత్రునిగా చేసుకుంటాడట. ఇప్పుడు అడగన, దేవుని కృప నిన్ను ప్రత్యేకపరిచిందా? ఆయన రాకడ కొరకు ఎదురు చూసే మనిషిగా. దేవుని కృప నిన్ను ప్రత్యేకపరిచిందా? సత్క్రియలందు ఆసక్తి గల మనిషిగా. దేవుని కృప నిన్ను ప్రత్యేకపరిచిందా? అమ్మ వింటున్నారా? ఎలాంటి వ్యక్తిగా? ఇవ్వండి, పవిత్రమైన జీవితం జీవించే వ్యక్తిగా నేను ప్రత్యేకపరిచిందా దేవుని కృప? దేవుని కృప రక్షించేది, దేవుని కృప బోధించేది, దేవుని కృప ప్రత్యేకపరిచేది. అందుకని సోలా గ్రాటియా, కృప మాత్రమే మీ మీటింగ్ థీమ్. ఇప్పుడు అర్థమైందా ఏంటో కృప?
మరి ఆ కృపకు దాసులమవుదామా, లేకపోతే కృపను పాడు చేసుకుందామా? తర్వాత సెషన్లో నేను కృపను వాడుకునేవాడు ఎట్లుంటాడు, ఎవడు కృపలో నుంచి తొలగిపోయినోడు ఎట్లుంటాడు, కృపకు దూరమైన వాళ్ళు ఎట్లుంటారో సెకండ్ సెషన్లో చెప్తాను. అది చెప్పక మునుపు దేవుని కృప నేను రక్షించడానికి సిలువ వరకు వచ్చింది, రక్తమే కార్చింది. రక్షించబడ్డావా, విమోచించబడ్డావా? చివరికి నీవు వింటున్నా దేవుని సొత్తు అయితేవా? దేవుని కృప ఏదైతే బోధించిందో ఆ బోధ వింటున్నావా? దేవుని కృప ఏదైతే ప్రత్యేకపరిచిందో అలాగ ప్రత్యేకించబడ్డావా? యవ్వన చెల్లి, యవ్వన తమ్ముడు, ఇది మీ అనుభవం కాకపోతే ప్రభు మనకిచ్చిన మంచి సమయం. పశ్చాత్తాపంతో, విరిగి నలిగిన హృదయంతో, పైపే చెక్కుళ్ళు పశ్చాత్తాపమొద్దు. నువ్వు ఏ విషయమైతే పశ్చాత్తాపడ్డావో ఆ పాపాన్ని అసహించుకునేటంతగా పశ్చాత్తాపడి నా జీవితంలో అది చెయ్యను అని ఒక దృఢ నిశ్చయం చేసుకుని ప్రభుకి నీ హృదయం ఇస్తావా? తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మోకరించాలనిపిస్తే అవకాశం ఉన్న వాళ్ళు మోకరించండి. ప్రభువా, ఈ 66 పుస్తకాల సారాంశం నీ కృప. అట్టి నీ కృప ఏంటో మేము ఆలోచించడానికి ఈ 3 దినాలు మీరు నాకు అవకాశం ఇచ్చారు నాయన. నీ కృప రక్షించేది కదా. నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడి ఆయన కృప చేత రక్షించబడిన వాళ్ళమై, ఆ కృప చేత విమోచించబడిన వాళ్ళమై, ఆ కృపను బట్టి దేవుని సొత్తుగా మారిన వాళ్ళమై, కృప బోధించిన బోధంతా విని మీ విడిచిపెట్టవలసిన భక్తిహీనత, ఏలోక సంబంధ దురాశలు విడిచిపెట్టి స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతకడానికి ఓ ప్రభువా, నీ కృప ఎలాగైతే మమ్మల్ని ప్రత్యేకపరుస్తుందో పవిత్రులమై, సత్క్రియలందు ఆసక్తి గలవారమై, నీ రాకడ కొరకు ఎదురుచూచువారమై ప్రత్యేకంగా ఉండినట్లుగా నీ కృపా కార్యము నాలో చేయవా ప్రభువా? కృపను గూర్చి పాడాను, కృపను గూర్చి 2 రోజులు విన్నాను, కానీ ఇంకా నా బ్రతుకులో కృపాకార్యం జరగలేదు. ప్రభువా, నా హృదయానికి ఇస్తున్నాను, నా పాపముల విషయమే పశ్చాత్తాపడుతున్నాను అని ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉండుంటే నెమ్మదిగా మీ కుడి హస్తాన్ని మీ తల కంటే కొంచెం పైకెత్తి చూపిస్తారా? మీ కొరకే ప్రార్థించి అధ్యక్షుల వారికి మైక్ అప్పగిస్తాను. వందనాలు చెల్లి, వందనాలు సహోదరుడా, వందనాలు చెల్లెలు, వందనాలు అక్క, వందనాలమ్మ, వందనాలు తమ్ముడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు కృపా కార్యము నీలో జరిగించునుగాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు కళ్ళు తెరవద్దమ్మా ప్లీజ్. ఇది చాలా గంభీరమైన సమయం. దేవుడు నీతో మాట్లాడాడని అర్థమైతే, నీ హృదయాన్ని, నీ జీవితాన్ని ఆయన సమర్పించుకునే వ్యక్తివైతే నీ కొరకు ఇది పిలుపు, ఇది కృపా పిలుపు. ఇంకెవరైనా ఉన్నారా? ప్రైజ్ ద లార్డ్. చేతులు చూపిన వారు అలా లేచి నిలబడండి. మీ కొరకే ప్రార్థన చేసి బ్రదర్ గారికి మైక్ అప్పగిస్తాను. వందనాలు తమ్ముడు, వందనాలు తమ్ముడు, వందనాలు సహోదరి, వందనాలు చెల్లి, వందనాలు అక్క. చేతులు చూపిన వారు లేచి నిలబడండి. మీ కొరకే ప్రార్థిస్తాను. ప్రియ యేసు రాజును చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజును చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష ప్రియ యేసు రాజును చూచిన చాలు, ఆయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజును చూచిన చాలు, మహిమలోనే ఆయనతో ఉంటే చాలు.
యవనస్తుల రిట్రీట్‌ని బట్టి మీకు కృతజ్ఞతలు. గత 2 దినాలు నీ దాసులు నీ పక్షంగా నిలబడి మా సహోదర సహోదరీలకు పరిచర్య చేశారు. ఈరోజు నా వంతుగా నేను కూడా వచ్చి వారికి నీ వాక్యంతో పరిచర్య చేశాను. నీ బిడ్డలు విన్నారు. ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండగా, ఎవరికి వారే సపరీక్ష చేసుకుంటూ ఉండగా, వారు కృపా ప్రవేశం చేసిన వారై నీ కృపలో బ్రతికే దీవెన బిడ్డలకు అనుగ్రహించుము. కృప ద్వారా వచ్చే రక్షణ, కృప ద్వారా కలిగే బోధ, కృప ద్వారా వచ్చే ప్రత్యేకత, ఈ 3 మా ప్రియులకు, తమ్ముళ్లకు, చెల్లెలకు దయచేయమని, తద్వారా వారు ఆశీర్వదించబడిన వారై వారి తల్లిదండ్రులకు సంతోషాన్ని, వారు వెళుతున్న సంఘానికి గొప్ప దీవెనను, అలాగనే నీ నామానికి మహిమను వారు తెచ్చిపెట్టినట్లుగా కృపాకార్యం చేయమని, మంచి తీర్మానాలతో నీ సన్నిధిలో నిలబడిన ప్రతి యవన బిడ్డను పేరు పేరు దీవించుము. ఇంకా మా ముందు ఒక్క మెసేజ్ మాత్రమే ఉంది. అది కూడా శ్రద్ధగా విని మేము మేలు పొందినట్లు మీరే మీ కృపాకార్యం చేయుదురని యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి మీకే ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కూర్చునండి. థ్యాంక్ యూ.